ఈరోజు మనము ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ దట్ ఈస్ ఈ-కామర్స్ అన్నమాట. యాక్చువల్లీ నేను జనరల్‌గా ఈ-కామర్స్‌కి ముందే ప్రాజెక్ట్ ఇవ్వాలి. బట్ ఈ-కామర్స్ కూడా చెప్పేస్తే అయిపోతుంది. దాన్ని మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా కోర్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, యాహ్! వెబ్‌సైట్ డిజైనింగ్ ఈస్ చాలా జాలీగా ఉంటది గైస్. ఓకే. ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ నేర్చుకోవచ్చు. కానీ ఎస్‌సిఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెద్ద కాన్సెప్ట్స్ అన్నమాట. దే ఆర్ ద కోర్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్. సో, మీకు కొంచెం ఫ్రీ టైమ్ అనేది ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ వరకే ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా హెక్టిక్ అనేది అయిపోతుంది. సో, ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు అది అలవాటవుతది. లేదంటే ఇది ఇంత సింపుల్‌గా ఉన్నవి కూడా మనం ప్రాక్టీస్ చేయకపోతే అది ఇంకా టఫ్‌గా అనిపిస్తది. సో, మీకు ఈ-కామర్స్ ఈ 3 డేస్ ఆఫ్ దిస్ వీక్ ఈ-కామర్స్ ఉంటుంది. దెన్ మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. అండ్ దాంతో పాటు వెబ్‌సైట్ డిజైనింగ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే. దెన్ వి విల్ స్టార్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లేటర్ ఆన్. సో, యాహ్! లెట్ అస్ స్టార్ట్ టుడేస్ క్లాస్ విచ్ ఈస్ ఈ-కామర్స్ అన్నమాట. సో, గైస్ మీరే చెప్పండి. ఒక సర్విస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ వెబ్‌సైట్‌లో వెళ్లి ఏం యాడ్ చేస్తామండి? వాట్ డు వి యాడ్ ఇన్ దట్ వెబ్‌సైట్? పేజెసా? పోస్ట్సా? ఏం యాడ్ చేస్తామండి? పేజెస్. Yes, madam. పేజెస్‌ని యాడ్ చేస్తాం. వెరీ పేజెస్. గుడ్. అదే మీకు ఒక బ్లాగింగ్ వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే మీరు ఆ వెబ్‌సైట్ లోపల ఏం యాడ్ చేసుకుంటారు? పోస్ట్ Post, యాడ్ madam. పోస్ట్‌ని పోస్ట్ మ్యాన్. యాడ్ చేస్తారు కదా! పోస్ట్‌లని యాడ్ చేసుకుంటారు. సేమ్ అదే విధంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ డిజైన్ చేయాలి అంటే మనం యాడ్ చేయాల్సింది ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మింత్రా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అండి. అంటే మీరు ఒక ప్రొడక్ట్‌ని ఆన్‌లైన్‌లో అమ్మాలి అంటే ఇట్లాంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలన్నమాట. సో, దీస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ వెబ్‌సైట్స్ ఆర్ నోన్ యాస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ రైట్? సో, బిఫోర్ వి స్టార్ట్ ద కాన్సెప్ట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. సీ గైస్ ఇప్పుడు మింత్రాలో ఈ ఆప్షన్ ఉంది. నాకిట్లనే కావాలి. ఈ బటన్ ఇట్లనే కనిపించాలి. వాళ్ళట్లా జేశారు గదా! వీళ్ళిట్లా జేశారు గదా! అని అన్నెసెసరీగా ప్రతీదీ కంపేర్ చేస్తూ ఉండకండి. బికాస్ అవి కొన్ని నెలలు స్పెండ్ చేసి ఓకే. సమ్ హై లెవెల్ కోడ్ తోటి డిజైన్ చేసిన వెబ్‌సైట్స్ ఇవన్నీ గూడా. ఇట్లాంటి వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేయడానికి 6 మంత్స్, 8 మంత్స్ అంత టైం పడతది. మనం ఏం జేస్తున్నాము కంప్లీట్‌గా నాన్ కోడింగ్ డిజైన్ చేస్తున్నాం. అవునా? సో, కొన్ని నెలలు టైమ్ స్పెండ్ చేసి డిజైన్ చేసిన వెబ్‌సైట్‌కి, వారం రోజులు డిజైన్ చేసిన వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఉంటదా? ఉండదా అండి? చెప్పండి మీరే. విల్ దేర్ బి ఎ Yeah, స్లైట్ ma'am. డిఫరెన్స్ ఆర్ నాట్? 100% ఉంటుంది ఉంటది మేడం. కదా! సేమ్ అందులో ఉన్నది ఇందులో కావాలి అంటే ఎట్లా చెప్పండి? 2 డిఫరెంట్ థింగ్స్. మనం వాడేది కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్స్ అంటారు. కంప్లీట్‌గా నాన్ కోడింగ్. ఇప్పుడు ఓడీఎంటీ క్లయింట్ వెబ్‌సైట్స్ నేను చూపిస్తాను మీకు. అవన్నీ లైక్ కాస్మెటిక్స్ వెబ్‌సైట్ గానివ్వండి, విగ్స్ వెబ్‌సైట్ కానివ్వండి, ఆల్ దీస్ వి హావ్ బిల్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్ ఓన్లీ అండి. వాళ్ళు చాలా మంచిగా ఈ-కామర్స్ ప్రొడక్ట్స్‌ని అమ్ముతున్నారు. వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు. మంచి సేల్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్. అంటే వర్డ్‌ప్రెస్ తోటి మనం అన్నీ చేయగలుగుతాం. కానీ సేమ్ ఎగ్జాక్ట్‌గా మక్కీ టు మక్కీ రావాలి అంటే మాత్రం రాదన్నమాట. సో, అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి? వాళ్ళు అవే అప్లై చేసి వాళ్ళ వెబ్‌సైట్‌ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. మన వర్డ్‌ప్రెస్‌లో ఏం పాసిబుల్ ఉందో, ఆ ఫీచర్స్‌ని వాడి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ ఎట్లా డిజైన్ చేయాలో నేను చూపిస్తాను. ద ఓన్లీ థింగ్ ఈస్ డోంట్ కంపేర్ విత్ సమ్ అదర్ వెబ్‌సైట్. ఓకే. బికాజ్ ఈ-కామర్స్‌లో అలానే రావాలి అంటే కుదరదన్నమాట. అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను. రైట్? సో, ఇప్పుడు లెట్ మీ లాగిన్ టు ద వెబ్‌సైట్ అండి. నేను మన వెబ్‌సైట్ లోపల లాగిన్ అయిపోతున్నా. ఫ్రమ్ స్క్రాచ్ ఒక వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు అంటే, మీ వెబ్‌సైట్‌ని రీసెట్ చేసుకోండి. ఓకే. ఏం లేకుండా ఖాళీ వెబ్‌సైట్ జేసుకోండి. మేక్ ష్యూర్ మీ వెబ్‌సైట్‌లో ఏమీ ఉండొద్దు. సో, ఆ వెబ్‌సైట్‌ని కంప్లీట్‌గా రీసెట్ జేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. రీసెట్ జేయడం తెలుసు కదండీ! టూల్స్, డబ్ల్యూపీ రీసెట్ అండ్ ఆ తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసి రీసెట్ అని టైప్ Please. చేయండి. దెన్ రీసెట్ సైట్, రీసెట్ వర్డ్‌ప్రెస్ అన్నమాట. ఓకే. సో, అప్పుడు ఏమవుతుంది? మీ వెబ్‌సైట్‌లో ఏమీ లేకుండా ఒక ఖాళీ వెబ్‌సైట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ జూడండి ప్రతి ఒక్క వెబ్‌సైట్‌లో పేజెస్ ఉంటాయి, పోస్ట్స్ ఉంటాయి.
కానీ మనం ఇప్పుడు క్రియేట్ చేయాల్సింది ఏంటి? పేజెసా? పోస్టా? లేదంటే ప్రొడక్ట్సా? వాట్ డు వి ప్రోడక్ట్స్ నీడ్ టు క్రియేట్? ప్రోడక్ట్స్ మేడం. ప్రొడక్ట్స్ కదా! ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ అంటే మన డాష్‌బోర్డ్‌లో బై డిఫాల్ట్ రాదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ప్లగిన్‌ని వాడతాము. ఓకే. సో, ఒక కామర్స్ వెబ్‌సైట్ డిజైన్ చెయ్యాలి అంటే మనం వాడాల్సిన ప్లగిన్ వచ్చేసి వూకామర్స్ ప్లగిన్ అండి. సో, మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌ని రీసెట్ చేసి ప్లగిన్స్‌లోకి వెళ్లి ఏ ప్లగిన్‌ని యాక్టివేట్ చేసుకోవాలంట? వూకామర్స్ అనే కామర్స్. ప్లగిన్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. సో, సింప్లీ మీరు ప్లగిన్స్, యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేసి, ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్‌లోకి వెళ్లి వూకామర్స్ అని ఇట్లా సెర్చ్ చేయండి. వూకామర్స్ అని సెర్చ్ చేయంగానే మీకు ఆ పర్టిక్యులర్ ప్లగిన్ కనిపించేస్తది. 7+ మిలియన్ యాక్టివ్ ఇన్‌స్టాలేషన్స్. సో, మీరు ఈ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అలానే యాక్టివేట్ చేసేసేయండి. యాక్టివేట్ చేసిన తర్వాత వీళ్ళు సెటప్ స్టోర్ అంటారు. రియల్ టైమ్‌లో జేసుకోవచ్చు. నథింగ్ లైక్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, నీ అడ్రెస్ ఏంటి అవన్నీ అడుగుతారు. ఇది తర్వాతన్నా జేసుకోవచ్చు. సింప్లీ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే. సో, ఇప్పుడిక్కడ చూడండి. మనం వూకామర్స్ అనే ప్లగిన్‌ని యాక్టివేట్ చేయంగానే ఇవన్నీ ఆప్షన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జూస్తున్నారా? వూకామర్స్ నుంచి మార్కెటింగ్ వరకు ఇవన్నీ యాడ్ అయిపోయినాయన్నమాట. అండ్ ఇందులో మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఆప్షన్ గూడా కనిపిస్తుందా లేదా అండి? యెస్ ఆర్ నో? వి ఆర్ ఏబుల్ యెస్ టు సీ ద మ్యామ్. ప్రొడక్ట్స్ ఆప్షన్. యెస్ అంటే మేడం, మనం ఇప్పుడు కనిపిస్తుంది. హ్యాపీగా ప్రొడక్ట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట. కదా! మీకు ఇక్కడ ట్విస్ట్ ఏంటిది అంటే, ఎప్పుడైతే మీరందరూ వూకామర్స్ అనే ప్లగిన్‌ని యాక్టివేట్ చేస్తారో, అప్పుడు ఒక్కసారి పేజెస్ వెళ్లి చూడండి. పేజెస్‌లోకి వెళ్ళినప్పుడు జనరల్‌గా ఒక ఖాళీ వెబ్‌సైట్‌లో ప్రైవసీ పాలిసీ అండ్ శాంపుల్ పేజ్ అనేవి డిఫాల్ట్‌గా ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పేజ్‌లో చూస్తున్నారా గైస్? ఈ పేజెస్ సెక్షన్‌లో కార్ట్ పేజ్, చెక్‌ఔట్ పేజ్, మై అకౌంట్, షాప్ పేజ్ ఇవన్నీ డిఫాల్ట్ పేజెస్ అన్నమాట. అండ్ ఈ పేజెస్ అనేవి మన వెబ్‌సైట్ లోపల ఎలా యాడ్ అయినాయండి? ఏ ప్లగిన్ యాక్టివేట్ చేసినామని యాడ్ అయినాయి? కామర్స్ కామర్స్ వూకామర్స్. వూకామర్స్ అనే ప్లగిన్‌ని యాక్టివేట్ చేసినాం కాబట్టి యాడ్ అయిపోయినాయి. దీన్ని మీరేం ఎడిటింగ్ చేయొద్దు. బ్యాక్ ఎండ్‌లో కోడ్ ఉంటుంది. అట్లనే వదిలేసేయండి. ఓకే. సో, మీరు వూకామర్స్ అనే ప్లగిన్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఈ పేజెస్ అనేవి మీ వెబ్‌సైట్ లోపల యాడ్ అయినాయా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. సరేనా? అండ్ పనిలో పని ఇప్పుడిది ఖాళీ వెబ్‌సైట్ కదా! కాబట్టి ఏదైనా కామర్స్‌కి సంబంధించిన థీమ్ కూడా యాక్టివేట్ చేసేసేయనా? ఎందుకంటే మనం తర్వాత పేజెస్‌ని మెనూలో పెట్టాలంటే మనకు థీమ్ గావాలి గదా! మన వెబ్‌సైట్‌కి ఒక మంచి లుక్ రావాలి అంటే. సో, షల్ ఐ యాక్టివేట్ ద థీమ్ యాస్ వెల్ గైస్? అయిపోతుంది కదా! స్టార్టింగే అన్నీ యాహ్! చేసేసుకుంటే. సో, ఇప్పుడు అపియరెన్స్ థీమ్స్‌లోకి వెళ్లి ఏదో ఒక కామర్స్ థీమ్‌ని మీకు నచ్చిన థీమ్‌ని మీరు అప్లై జేసుకోండి. మీరు ఫ్యూచర్‌లో ఆస్ట్రా థీమ్‌ని ఎట్లా వాడాలి? ఆస్ట్రా ప్రొవైడ్ చేసే కామర్స్ థీమ్ అనేది కూడా నేను మీకు ఫ్యూచర్‌లో చూపిస్తాను గైస్ ఫ్రైడే రోజు. యాస్ ఆఫ్ నౌ నార్మల్‌గా వర్డ్‌ప్రెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏదో ఒక థీమ్ తీసేసుకోండి మీకు నచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం జేసినాం? వెబ్‌సైట్‌ని రీసెట్ చేసాము. అండ్ అలానే వూకామర్స్ అనే ప్లగిన్‌ని యాక్టివేట్ చేసుకున్నాం. దాంతో పాటు మనకు కావాల్సిన ఏదో ఒక కామర్స్ రిలేటెడ్ థీమ్‌ని కూడా యాక్టివేట్ చేసుకున్నాం. ఓకే. అంటే అన్నీ కూడా బేసిక్ థింగ్స్ అనేవి అయిపోగొట్టేసాం కదా! ఇప్పుడు మనం ఏం జేయాలి? ఒక ప్రొడక్ట్ బేస్డ్ వెబ్‌సైట్ డిజైన్ జేయాలనుకుంటున్నా. ప్రొడక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో అమ్మాలనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్లి ఏ బటన్ మీద క్లిక్ చేయాలండి? ఐ నీడ్ టు క్లిక్ ఆన్ విచ్ బటన్ గైస్ గెస్ చేయండి మీరే. హ్మ్. ప్రొడక్ట్ న్యూ యాడ్ ప్రొడక్ట్ న్యూ ప్రొడక్ట్. ప్రొడక్ట్. యాడ్ అదే న్యూ గదా! మీ ప్రొడక్ట్స్. అందరికి తెలిసిందే గదండీ. సో, సింప్లీ ప్రొడక్ట్స్ యాడ్ న్యూ ప్రొడక్ట్ న్యూ మీద ప్రొడక్ట్ క్లిక్ చేయండి. యాడ్ న్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అందరికి ఈ ఇంటర్‌ఫేస్ అనేది కనబడతదన్నమాట. ఓకే. సో, నౌ ఫస్ట్ వచ్చేసి సరౌండింగ్ పార్ట్ మొత్తం అయిపోగొడదాం. ఆ తర్వాత మెయిన్ పార్ట్‌లోకి వెళ్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ నేమ్ అంట. నౌ లెట్ అస్ టేక్ సమ్ ప్రొడక్ట్ యాస్ అన్ రిఫరెన్స్. ఓకే. సో, ఫస్ట్ ఏముంటుందండి? ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది కదా! కాబట్టి మీరే ప్రొడక్ట్ అయితే అమ్ముతున్నారో ఆ ప్రొడక్ట్ యొక్క పేరివ్వాలి. ఓకే. ఆ తర్వాత కంప్లీట్ కిందికి స్క్రోల్ చేస్తే ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి ఇలా ఒక వన్ లైన్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కదా గైస్! సో, ఆ వన్ లైన్ డిస్క్రిప్షన్‌ని ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటారు. సో, మీరు ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు.
దాని సైజ్ కొంచెం తగ్గించాలి అంటే సైజ్ కూడా తగ్గించేసేయండి మీరందరు ఇక్కడ. సింప్లీ H2, H3 అట్లా యూ గైస్ కెన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ఇట్. రైట్? అండ్ దెన్ కొంచెం పైకి వెళ్ళంగానే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. కింద మీరిచ్చింది ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు పైన ఇవ్వాల్సింది లెంగ్తీ డిస్క్రిప్షన్. ప్రతి ప్రోడక్ట్‌కి ఒక లెంగ్తీ డిస్క్రిప్షన్ ఉంటుంది గదా! ఆ ప్రోడక్ట్ కలర్ ఏంటి? మెటీరియల్ ఏంటి? ఎవరేసుకోవచ్చు? ఇలా మొత్తం లెంగ్తీ డిస్క్రిప్షన్ ఉంటుంది గదా! సో, ఆ లెంగ్తీ డిస్క్రిప్షన్ అనేది మనం ఈ బాక్స్‌లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, నేమ్ అయిపోయింది. లెంగ్తీ డిస్క్రిప్షన్ అయిపోయింది. షార్ట్ డిస్క్రిప్షన్ అనేది అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఏం అడుగుతున్నారు గైస్ ఇక్కడ? వాట్ వి నీడ్ టు యాడ్ అంట? ప్రొడక్ట్ ఇమేజ్ యాడ్ ఇమేజ్. చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక ప్రొడక్ట్ అమ్మాలన్నప్పుడు ఇమేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండీ! అవునా? ఇమేజ్ లేకుండా ఎవరెట్లా కొనుక్కుంటారు చెప్పండి మన ప్రొడక్ట్‌ని. కాబట్టి మీ ప్రొడక్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ ఇమేజ్‌ని మీరిక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏదో ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్ ఉంది. అది పెట్టేస్తాను. ఓకే. సో, ప్రొడక్ట్ ఇమేజ్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంట? ప్రొడక్ట్ గ్యాలరీ. గ్యాలరీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ కదా! కలెక్షన్ మీరొక ఆఫ్ 4, ఇమేజ్. 5 ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. దెన్ కమ్స్ కేటగరీస్. మనం ప్రతి బ్లాక్‌ని ఎలా అయితే ఒక కేటగరీతో లింక్ చేసామో, ఇలానే ఇక్కడ కూడా కేటగరీస్‌కి లింక్ చేసుకోవచ్చు. అన్‌కేటగరైజ్ నుంచి తీసేసి యాడ్ న్యూ కేటగరీ మీద క్లిక్ చేసి, మీరు ఈ ప్రొడక్ట్‌ని ఏ కేటగరీతో అయితే లింక్ చేయాలనుకుంటున్నారో, ఆ కేటగరీకి ఇట్లా లింక్ చేసేసి యాడ్ న్యూ కేటగరీ మీద క్లిక్ చేయండి. సో, ఇట్లా మీరు కేటగరీస్‌కి కూడా లింక్ చేసుకోవచ్చు. అలాగే పేరెంట్ కేటగరీ గైస్. జనరల్‌గా ఇది బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో అవసరం లేదు పేరెంట్ కేటగరీ ఇవ్వడం. బట్ ఈ కామర్స్‌లో ఇస్తే బానే ఉంటుంది. లైక్ మీరిక్కడ చూసారా పైన హావ్ యూ గైస్ సీన్ home/clothing, men clothing అని కనిపిస్తుంది. చూస్తున్నారా? యెస్ గైస్ ఆల్ ఆఫ్ యూ. యాహ్! అంటే ఎగ్జాక్ట్‌లీ. మనం ఇక్కడ ఏం చేయొచ్చు? ఇప్పుడు మెన్స్ వేర్ అనే కేటగరీ ఇచ్చిన. ఓకే. మెన్స్ వేర్‌లో నేను టీ షర్ట్ అనే కేటగరీ తోటి మళ్ళీ లింక్ చేయొచ్చా అండి? కెన్ ఐ డూ ఇట్ లైక్ థట్ ఆల్ ఆఫ్ యూ? యాహ్! యెస్ మ్యామ్. వి కెన్ డూ ఇట్ యెస్ కదా! మ్యామ్. సో, ఇప్పుడు ఇంకో కేటగరీ క్రియేట్ చేసుకోండి. టీ షర్ట్ అని. ఓకే. ఇప్పుడు ఈ టీ షర్ట్ అనే కేటగరీని ఏ పేరెంట్ కేటగరీ తోటి లింక్ చేయాలనుకుంటున్నాం మనము? వి వాంట్ టు మెన్స్ లింక్ ఇట్ వేర్. టు మెన్స్ విచ్? వేర్. మెన్స్ వేర్ మెన్స్ కదా! వేర్. ఆ తర్వాత యాడ్ న్యూ కేటగరీ. ఈ మెన్స్ వేర్ నుంచి తీసేసేయొచ్చు ఇంకా. సో, మీరిట్లా చేసుకోవచ్చనమాట కావాలంటే. దెన్ కమ్స్ ప్రొడక్ట్ ట్యాగ్స్ గైస్. ట్యాగ్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మింత్రాలో థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! ఆ థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్‌లో మనకేం గావాలి అన్నది మనం ఎట్లా సెర్చ్ జేస్తామండి? జనరల్‌గా కలర్ బట్టి, సైజ్ బట్టి బేస్డ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి సెర్చ్ రైట్? నౌ లెట్స్ సే మీరొక వైట్ కలర్ టీ షర్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారు. మింత్రాకొచ్చి వైట్ కలర్ టీ షర్ట్ దొరికేంత వరకు మీరిట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటారా? లేదంటే సెర్చ్ బార్‌లో సెర్చ్ చేస్తారా? వాట్ విల్ యూ డూ గైస్ చెప్పండి అందరూ? సెర్చ్ బార్‌లో సెర్చ్ సెర్చ్ బార్‌లో చేస్తాను. సెర్చ్ చేస్తాను. సెర్చ్ బార్‌లో సెర్చ్ చేస్తారు గదా! వైట్ షర్ట్ అనో, లేదంటే వైట్ టీ షర్ట్ అనో ఇట్లా సెర్చ్ చేస్తారు. మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో సేమ్ దాని రిలేటెడ్ రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! అవునా? సో, యూజర్ ఏమని సెర్చ్ జేసినప్పుడు మన ప్రొడక్ట్ కనిపించాలి అనేదే ట్యాగ్ అన్నమాట. ఇప్పుడు మీ వెబ్‌సైట్‌లో ఒక 100 ప్రొడక్ట్‌లున్నాయనుకోండి. 100 ప్రొడక్ట్‌లో ఈ ప్రొడక్ట్‌ని అతను సెర్చ్ చేయడం కష్టం గదా! సో, ఏమని సెర్చ్ జేసినప్పుడు, ఏ పేరుతో సెర్చ్ జేసినప్పుడు ఈ ప్రొడక్ట్ కనిపించాలి అనేది మీరిక్కడ యాడ్ జేసుకోవచ్చనమాట. సో, నేనిక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ దగ్గర ఇప్పుడు ఇది ఏం అమ్ముతున్నాం గైస్ మనం? బ్లాక్ కలర్ టీ షర్ట్ అమ్ముతున్నాం. సో, చెప్పండి కొన్ని ట్యాగ్స్ మీరు ఏమేం ట్యాగ్ ఇవ్వొచ్చిక్కడ? కెన్ ఐ గివ్ ఇట్ యాస్ బ్లాక్, బ్లాక్ షర్ట్? ఆ! బ్లాక్, బ్లాక్ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ మేడం. బ్లాక్ షర్ట్. టీ షర్ట్, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఇంకేమివ్వచ్చు? బ్లాక్ టీ షర్ట్, రౌండ్ నెక్ బ్లాక్ బ్లాక్ టీ కలర్ షర్ట్. షర్ట్ అనిస్తున్నా. రౌండ్ నెక్ బ్లాక్ షర్ట్, టీ షర్ట్ రౌండ్ నెక్ అనిస్తున్నా. టీ షర్ట్. రౌండ్ నెక్ టీ షర్ట్. వెరీ గుడ్. యాహ్! ఇలా మీరు ఎన్నైనా ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. యూజర్ షార్ట్ ఏమని సెర్చ్ స్లీవ్స్, జేసినప్పుడు బ్లాక్ టీ షర్ట్. యాహ్! ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు గైస్ మీ ఇష్టం. యూజర్ ఏం సెర్చ్ జేసినప్పుడు ఈ ప్రొడక్ట్ కనిపించాలి అనేదే ట్యాగ్ అన్నమాట. ఓకే. So this is the surrounding part, guys. Very basic part and the surrounding part. Name, lengthy description, short description, image, gallery, category, and then tag. So I hope మీ అందరికి
ఈ సరౌండింగ్ పార్ట్ క్లియర్ అనుకుంటాను. ఇప్పటి వరకు మనం చూసిన సరౌండింగ్ పార్ట్ ఏమంటారండి? ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ద సరౌండింగ్ పార్ట్ ఇస్ క్లియర్ కదా? ఓకే. నౌ లెట్ us ఫోకస్ ఆన్ ద మెయిన్ పార్ట్ గైస్. ఇది ద మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సి గైస్, జనరల్ గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సింపుల్, గ్రూప్డ్, వేరియబుల్, అఫిలియేట్ అన్నమాట. ఫస్ట్ మనం సింపుల్ ప్రోడక్ట్ తోటి కాన్సెప్ట్ నేర్చుకుందాం. బికాస్ మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయాలి అని అంటే మినిమం బేసిక్ గా సింపుల్ ప్రోడక్ట్ అన్న రావాల్సిందే కదా? సింపుల్ ప్రోడక్ట్ కూడా రాదు అంటే ఇక మనం ఈ కామర్స్ వెబ్సైట్ ని డిజైన్ చేయలేము. సో సింపుల్ ప్రోడక్ట్ అంటే పేరులోనే ఉందండి. ప్రోడక్ట్ అనేది చాలా చాలా సింపుల్ గా ఉంటదంట. అంటే ఇందులో డిఫరెంట్ కలర్స్ కానీ, డిఫరెంట్ సైజెస్ కానీ ఏమి ఉండవు. ఒక ప్రోడక్ట్ ని ఉన్నది ఉన్నట్లుగా అమ్మాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంట? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అంట గైస్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ ప్రోడక్ట్. Simple సింపుల్ product. ప్రోడక్ట్ అన్నమాట. అంటే ఈ ప్రోడక్ట్ కి డిఫరెంట్ కలర్స్ లేవు, స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ అన్నట్టు లేదు, టెక్స్చర్ లేదు, మెటీరియల్ లేదు, ఏం లేదు. ఒక ప్రోడక్ట్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఎట్లుంది అట్లనే అమ్ముతున్నాం. దాన్నే సింపుల్ ప్రోడక్ట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే. సో లెట్ us లెర్న్ హౌ టు క్రియేట్ అ సింపుల్ ప్రోడక్ట్. సో ఇక్కడ సింపుల్ ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. అండర్ జనరల్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అని. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క రెగ్యులర్ ప్రైస్ ఎంత? 799 రూపీస్. అవునా? వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు ఇక్కడ? హౌ మచ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఎట్? ఎంత 490. గైస్? 495 రూపీస్ కి అమ్ముతున్నారు. సో సేమ్ మీరు కూడా రెగ్యులర్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఇవ్వచ్చు. సేల్ ప్రైస్ కూడా ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. లేదు నేను ప్రోడక్ట్ ని సేల్ లో పెట్టాను అని అంటే సేల్ ప్రైస్ ఇవ్వకండి. ఓకే. ఒకవేళ సేల్ ప్రైస్ ఇచ్చారనుకోండి, మనం పర్మనెంట్ గా సేల్ లో పెడితే కరెక్టా అండి? యాజ్ అ బిజినెస్ ఓనర్ ఆలోచించండి మీరే. మన నో బిజినెస్ కి మేడం. లాస్ అవుతది కదా! కాబట్టి నేను ఏం చేయొచ్చు? స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉగాది, రంజాన్ సీజన్ కాబట్టి నేను ఈ రోజు నుంచి 24th వరకు అన్నట్టు ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ రోజు వరకే ప్రోడక్ట్ అనేది సేల్ లో ఉంటుంది. దెన్ కమ్స్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీలో SKU, స్టాక్ కీపింగ్ యూనిట్ అన్నమాట. SKU ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్ కీపింగ్ యూనిట్ గైస్. ఓకే. స్టాక్ కీపింగ్ యూనిట్ ఇస్ నథింగ్ బట్ ఏ యునిక్ కోడ్ అన్నమాట. మనము ప్రతి ప్రోడక్ట్ కి ఒక యునిక్ కోడ్ ఇవ్వాలి. ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి డిఫరెన్షియేట్ చేయడానికి ఈ యునిక్ కోడ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ సిమిలర్ గానే ఉన్నాయి కదండి. సిమిలర్ గా ఉన్నా, సిమిలర్ గా లేకున్నా ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అబ్జర్వ్ చేయండి. 'మహేష్ బాబు' అని సెర్చ్ చేయండి గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇప్పుడు ఓన్లీ మన సినిమా యాక్టర్ 'మహేష్ బాబు' అకౌంట్ కనిపిస్తదా? లేదంటే ఎవరెవరైతే 'మహేష్ బాబు' అనే పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరివి అకౌంట్స్ కనిపిస్తాయా మనకి 'మహేష్ బాబు' అని సెర్చ్ Only చేసినప్పుడు? Mahesh Babu మహేష్ fan. బాబు అని నెంబర్. ఆ! అందరు కూడా మొత్తం 'మహేష్ బాబు' మహేష్ అని బాబు సెర్చ్ నేమ్. చేస్తే నో ఇన్‌స్టాగ్రామ్‌కి మేడం, ఎట్లా చాలా తెలుస్తది కనిపిస్తాయి. గైస్ మనం నో సినిమా మేడం. ఆ యాక్టర్‌నే నేమ్ సెర్చ్ ఎవరికి ఉంటుందో చేస్తున్నామని? అందరికీ కనిపిస్తాయి. అందరివి కనిపిస్తాయి గదా! అవునా? ఇప్పుడు ఎవరెవరైతే 'మహేష్ బాబు' అనే పేరుతోటి అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో అందరి అకౌంట్స్ చూపిస్తది ఇన్‌స్టాగ్రామ్. ఓహ్! మీరు 'మహేష్ బాబు' సినిమా యాక్టర్, తెలుగు యాక్టర్ గురించే సెర్చ్ చేస్తున్నారు గదా! ఇదిగోండి తీసుకోండి అని చెప్పదు. ఎవరెవరైతే ఆ పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో అందరి అకౌంట్ కనిపిస్తది కదా! అంటే ఒక్క పేరనేది ఎంతమందికైనా ఉండొచ్చండి. కానీ అతనికున్న యూజర్ ఐడీ ఏంటి? ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి అకౌంట్‌కి ఒక యూజర్ ఐడీ ఉంటుంది. మీ అకౌంట్‌కి, నా అకౌంట్‌కి సేమ్ అలానే మహేష్ బాబు అకౌంట్‌కి. ఇతని అకౌంట్‌కి యూజర్ ఐడీ ఏముంటుంది గైస్? యోర్స్ ట్రూలీ మహేష్ అని ఉంటుంది. ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే మేబీ యూ గైస్ హావ్ నోటీస్డ్ థిస్. సేమ్ పేరు ఎంతమందికైనా ఉండొచ్చు. కానీ సేమ్ యూజర్ ఐడీ అందరికి ఉంటదా అండి? ఇగ మొత్తం ఇన్‌స్టాగ్రామ్ నో మేడం. మొత్తంలో ఇంకెవరికైనా సేమ్ యూజర్ ఐడీ ఉంటదా చెప్పండి? నో నో నో. కదా! అవునా? సో దట్ ఈస్ ద థింగ్ ఓవర్ హియర్. ఇప్పుడు మీరు ఒక క్లాస్‌లో ఉన్నారు. మీ పేరు సేమ్ వేరే వాళ్ళకి ఉండొచ్చు. కానీ మీకున్న రోల్ నంబర్ వేరే వాళ్ళకి ఉంటదా అండి? విల్ ఎనిబడీ ఎల్స్ హావ్ సేమ్ రోల్ నంబర్ యాస్ యువర్స్? నో మేడం. సో ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్‌ని మనం యూనిక్‌గా ఐడెంటిఫై చేస్తున్నాం గదా! సో సేమ్ అట్లనే మనం కూడా ప్రతి ప్రొడక్ట్‌ని ఒక యూనిక్ వేలో ఐడెంటిఫై చేయాలి. ఒక యూనిక్ కోడ్ తోటి ఐడెంటిఫై చేయాలి. ఆ కోడ్‌ని ఏమని పిలుస్తారంట మరి? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాస్ గైస్? ఇట్ ఈస్ కాల్డ్ యాస్ స్టాక్ కీపింగ్ కీపింగ్ యూనిట్. యూనిట్ అంట. ఓకే.
సో మీరు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ నంబర్స్ ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వండి, ఏదో ర్యాండమ్ గా కాకుండా ABC11 ABC12 ABC13 అలా సీక్వెన్స్ పాటిస్తే మీకు కూడా క్లియర్ గా ఉంటుంది అనమాట. సో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఓన్లీ నంబర్స్ ఏమైనా ఇవ్వచ్చు. తర్వాత ఈ GTIN ఇవన్నీ అవసరం లేదు, అది రిజిస్టర్డ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి అనమాట. సో దట్స్ నాట్ రిక్వైర్డ్. దెన్ స్టాక్ మేనేజ్మెంట్ కేస్, మీరు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఆలోచించండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి, ఇవన్నీ మీరు పట్టించుకుంటారా పట్టించుకోరా చెప్పండి. యూ షుడ్ నో పట్టించుకుంటారు మేడం. ఎవ్రీథింగ్ కదా. సో Yes, ఇక్కడ madam. ట్రాక్ చేయాలన్నా వద్దా స్టాక్ ని, ఎన్ని ప్రోడక్ట్స్ ఇంకా మిగిలాయి, ఎన్ని ప్రోడక్ట్స్ లేవు, అవన్నీ నేను Yes. ట్రాక్ చేయాలి కదా. సో ఎనేబుల్ Yeah, ma'am. చేసుకోండి. క్వాంటిటీ అడుగుతున్నారు, అంటే ఈ బ్లాక్ కలర్ టీ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అని. ఒకటే టీ షర్ట్ తోటి ఎవ్వరు ఇంత పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ ని డిజైన్ చేయరు, ఎవ్వరు ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయరు. కాబట్టి నేను ఇక్కడ క్వాంటిటీ 100 ఉంటే 100, 1000 ఉంటే 1000 ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, మీకున్న క్వాంటిటీస్ ని అక్కడ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఎలౌ బ్యాక్ ఆర్డర్స్ అన్నమాట. ఎలౌ బ్యాక్ ఆర్డర్స్ అంటే నా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి గైస్ మన దగ్గర, అంటే ఎన్ని బ్లాక్ కలర్ టీ 100 షర్ట్స్ ఉన్నాయి మేడం. ఉన్నాయండి? 100. 100 ఉన్నాయి 100. కదా. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 టీ షర్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఆ 100 టీ షర్ట్స్ ని ఒక్కొక్కరు 1 టీ షర్ట్ పర్చేస్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, 1 పర్సన్ 1 టీ షర్ట్ ని కొనుక్కుంటున్నాడు. సో ఇప్పుడు 100 టీ షర్ట్స్ ని ఎంత మంది కొనొచ్చు అండి? హౌ మెనీ పీపుల్ కెన్ 100 పర్చేస్ 100 members. టీ షర్ట్స్? 100. 100 పీపుల్ కొనొచ్చు. ఇక్కడ వరకు బానే ఉంది, మనం సేఫ్ సైడ్ లో ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు. కానీ లెట్స్ సే ఒక 101 పర్సన్ మన వెబ్సైట్ లోపల ఎంటర్ అయ్యాడు అనుకుందాం. నా దగ్గర ఉన్న 100 టీ షర్ట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఈ 101 పర్సన్ వచ్చి నా వెబ్సైట్ కి వచ్చి జీపేనో ఫోన్ పేనో చేసి ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకున్నాడు. అతను పర్చేస్ చేసేంత వరకు కూడా బానే ఉంది. కానీ మన దగ్గర ప్రోడక్ట్ ఉందా డెలివర్ చేయడానికి? డూ వి హ్యావ్ ద ప్రోడక్ట్ టు డెలివర్ టు దట్ పర్సన్ గైస్? ఏమంటారండి? No, madam. లేదు కదా. No. సో ఇక్కడ ఒక చిన్న బిజినెస్ ఓనర్ లాగా ఆలోచించండి. మన దగ్గర పెద్దగా రిసోర్సెస్ ఉండవు, అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ తోటి మాట్లాడి ఆ టీ షర్ట్ ని తెప్పించి నేను డెలివర్ చేయనికి. సో లేనిపోని టెన్షన్లు వద్దు అని అంటే మనం ఏమని సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్? డు నాట్ అలౌ అని సెలెక్ట్ చేసుకుంటే అయిపోయింది. అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్, సోల్డ్ అవుట్ అట్లా కనిపించేస్తుంది. కానీ మీరు ఎలవ్ అని పెట్టారనుకోండి, ఏమవుతుందండి? అతనికి తెలుస్తుందా ఆ ప్రోడక్ట్ లేదు మన దగ్గర అని? హీ విల్ నాట్ నో. అతను వెయిట్ చేస్తా ఉంటాడు కదా, ఎప్పుడు వస్తుంది నా ప్రోడక్ట్ అన్నట్టు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, దే ఆర్ ద బ్రాండ్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ మన దగ్గర ఉండవు. వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఎన్నో వేర్ హౌసెస్ ఉంటాయి, ఎంతో మంది వర్కర్స్ ఉంటారు, దే కెన్ డూ ఎనీథింగ్. బట్ మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉండవు కాబట్టి రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా ఏమని సెలెక్ట్ చేసుకోవచ్చు మనము? వాట్ వీ కెన్ Do not సెలెక్ట్ allow. గైస్? Do not allow. డు నాట్ అలౌ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత లో స్టాక్ థ్రెషోల్డ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్ గా 30 అని నంబర్ ఇస్తున్నా. సో 100 మైనస్ 30 ఎంత అవుతుంది చెప్పండి? 100 క్వాంటిటీ మైనస్ లో స్టాక్ థ్రెషోల్డ్ 70. 30, 70 అవుతుంది కదా. సో 70 ప్రోడక్ట్స్ అంటే 70 బ్లాక్ కలర్ టీ షర్ట్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట మీ ఈమెయిల్ కి. చూడండి, 70 ప్రోడక్ట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఓన్లీ 30 మాత్రమే మిగిలినాయి. సో ట్రై టు రీస్టాక్ ద ప్రోడక్ట్ అన్నట్టు. అంటే ఏ మూమెంట్ లో మిమ్మల్ని నోటిఫై చేయాలి అనేది లో స్టాక్ థ్రెషోల్డ్ అన్నమాట. కరెక్టే కదా గైస్, మనం 24/7 వెబ్సైట్ ఓపెన్ చేసి కూర్చోం కదా, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ అయిపోయినాయి, ఎప్పుడు నేను రీస్టాక్ చేసుకోవాలి అని. సో ఏ మూమెంట్ లో యూ షుడ్ బి నోటిఫైడ్ అనేది లో స్టాక్ థ్రెషోల్డ్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 20 ఇచ్చాను అనుకోండి, ఎన్ని ప్రోడక్ట్స్ సోల్డ్ అవుట్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది? 80 హౌ మెనీ Eighty, products madam. sold out అయిపోయినాయి. 80 products. ప్రోడక్ట్స్ సోల్డ్ అవుట్ అయిన తర్వాత అలా అన్నమాట. దెన్ కమ్ సోల్డ్ ఇండివిజువల్లీ. ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఒక ప్రోడక్ట్ ని కొనుక్కునేటప్పుడు అతను ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా, ఇన్ క్వాంటిటీ 1, 2, 3, 4 హౌ మెనీ హీ వాంట్స్ హీ కెన్ పర్చేస్ కదా గైస్. అదే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే టీ షర్ట్ ని కొనాలి అన్నట్టు ఏమైనా రూల్ ఉందా అండి? ఈస్ దేర్ ఎనీ సచ్ రూల్ గైస్? No. అతనికి నచ్చితే అతను 2 ఇన్ క్వాంటిటీ, 3 ఇన్ క్వాంటిటీ, ఫర్ హిస్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరి కోసం మనం కొనుక్కోవచ్చు కదా సేమ్ ప్రోడక్ట్ ని. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొనుక్కుంటున్నారు, మనకేం ప్రాబ్లం అండి? అవునా కదా, ఇజెంట్ ఇట్?
సో ఉట్టిగానే రిస్ట్రిక్ట్ చేయాలని నేను లేదు. మీరు ఈ ప్రోడక్ట్ ని కొనేటప్పుడు ఒకటే క్వాంటిటీలో కొనొచ్చు. నేను మల్టిపుల్ ఇన్ క్వాంటిటీ కొనడానికి ఇవ్వను అని నేను అనవసరంగా రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుందా అండి? ఈజ్ ఇట్ రైట్ థింగ్ టు నో డూ మేడం. గైస్? నో కదా. నో మేడం. మనకేం ప్రాబ్లం, మంచిగా మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇదేం చేయాల్సిన పని లేదు. దెన్ కమ్స్ షిప్పింగ్. షిప్పింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అది నేను మీకు ఫ్రైడే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీరు చూడండి, వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్, లెంత్, విడ్త్, హైట్ ఇవి యాడ్ చేయాలనిపిస్తే మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. షిప్పింగ్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ గైస్. ఫస్ట్ ప్రోడక్ట్స్ గురించి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ 2 క్లాసెస్ లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు అక్కడ నేర్చుకుంటారు దాని గురించి. ఇంకా ఫైనల్ గా వచ్చేసి లింక్డ్ ప్రోడక్ట్స్. లింక్డ్ ప్రోడక్ట్స్ అంటే ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి లింక్ చేయడం. కానీ మనం ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి లింక్ చేయాలి అంటే మన దగ్గర మినిమం ఎన్ని ప్రోడక్ట్స్ ఉండాలండి? మినిమం ఎన్ని ఉండాలి? అట్లీస్ట్ 2 ఉండాలి మేడం. అట్లీస్ట్ 2 ఉండాలి. వెరీ గుడ్. అట్లీస్ట్ 2 ప్రోడక్ట్స్ ఉంటేనే కదా నేను ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి లింక్ చేయొచ్చు. కానీ మన దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయా? లేదంటే ఇదే మన ఫస్ట్ ప్రోడక్టా? ఏమంటారు గైస్? వాట్ ఇదే యు సే? Product. ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే మేడం. మన ఫస్ట్ ప్రోడక్ట్ కదా. మరి ఇదే మన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నప్పుడు వేరే ప్రోడక్ట్ లేకుండా నేను దాంతో ఎట్లా లింక్ చేయొచ్చు? లింక్ చేయలేను. కాబట్టి సెకండ్ ప్రోడక్ట్ యాడ్ చేసుకునేటప్పుడు నేను లింక్డ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ లెట్ us skip this one. ఓకే. అండ్ ఈ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా వేరియబుల్ ప్రోడక్ట్స్ కి సంబంధించినవి. ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? పైన ఏం బటన్ కనిపిస్తుంది చూడండి, పబ్లిష్ బటన్ Publish. కనిపిస్తుంది. సో సింప్లీ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్. అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ పబ్లిష్డ్, వ్యూ ప్రోడక్ట్ అంటున్నారు. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ చేద్దాం అండ్ లెట్ us వ్యూ ద ప్రోడక్ట్. ఓకే. కెన్ యూ సీ ద ప్రోడక్ట్ ఆల్ ఆఫ్ యూ? మనం క్రియేట్ చేసుకున్న Yeah, ma'am. ప్రోడక్ట్ కనిపిస్తుందా లేదా? నేమ్, యా. అండ్ దాంతో పాటు మీకు ఈ థీమ్ నచ్చకపోతే వేరే థీమ్ యాక్టివేట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సేల్ లో ఉంది, 850కి 650కి అమ్ముతున్నాము. యా. కరెన్సీ అవన్నీ Currency. పట్టించుకోవద్దు గైస్. నేను చెప్తాను ఎట్లా మార్చాలో. ఓకే. Okay. ఒక్కొక్క థీమ్ లో ఒక్కొక్క కరెన్సీ వస్తుంది. తర్వాత ఇక్కడ స్మాల్ డిస్క్రిప్షన్, అదే ఏమంటారు, షార్ట్ డిస్క్రిప్షన్, దెన్ ఆల్సో లెంతీ డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ ఈస్ అపియరింగ్ కదా. అవునా? ఇప్పుడు నేను ఈ వ్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిన కాబట్టి ప్రోడక్ట్ ని వ్యూ చేయగలుగుతున్నా. కానీ ఈ ప్రోడక్ట్ మన వెబ్సైట్ లోపల ఎక్కడ కనిపిస్తుంది అనేది మీరే చెప్పాలి. సో ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ లో వెళ్ళి రీఫ్రెష్ చేసుకుంటున్నా. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇవన్నీ బై డిఫాల్ట్ మన వెబ్సైట్ లో యాడ్ అయిన పేజెస్ కదా. సో ఇప్పుడు చెప్పండి, మనం క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఏ పేజ్ లో ఉండొచ్చు? మీ గెస్ Shop. ఏంటి గైస్? మై అకౌంట్ షాప్ లో మేడం. Page. షాప్ పేజ్ లో ఉంటాయి కదా. అవునా? మై అకౌంట్ అంటే మనం క్రియేట్ చేసుకునే అకౌంట్ గైస్. మన ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని మై అకౌంట్ అంటారు. సో బై డిఫాల్ట్ మన ప్రోడక్ట్స్ అన్ని ఏ పేజ్ లో ఉంటాయంటే ఇన్ ద షాప్. షాప్ పేజ్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ షాప్ పేజ్ మీద క్లిక్ చేస్తే మన ప్రోడక్ట్ కనిపిస్తుందా లేదా? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ ద ప్రోడక్ట్ గైస్? ఎవ్రీ వన్ కనిపిస్తుంది కదండి. ఎస్, ఆల్ ఆఫ్ యూ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అంటే ఈ పేజెస్ అనేవి మెనూలో కరెక్ట్ గా ఉన్నాయా అండి? ఆర్ ద పేజెస్ ఇన్ ద రైట్ ఆర్డర్ గైస్? నో చెప్పండి మీరే. మేడం. కరెక్ట్ ఆర్డర్ లో లేవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూ క్రియేట్ చేసుకున్నామా చెప్పండి? రీసెర్చ్ చేసినప్పటి నుంచి డిడ్ వి క్రియేట్ ద మెనూ? లేదు. No. లేదు కదా. లేదు మేడం. మరి ఆ బై డిఫాల్ట్ పేజెస్ వీళ్ళు ఏవైతే మనకి ఇచ్చారో WooCommerce ప్లగిన్ వాళ్ళు, ఏ పేజెస్ అయితే నేను నా కస్టమర్ కి చూపించాలనుకుంటున్నానో కరెక్ట్ ఆర్డర్ లో ఆ పేజెస్ ని మెనూలో యాడ్ చేసుకోవాలనుకుంటాను కదా. అవునా Yes. కదా? Yeah. ఎస్. సో ఇక్కడ నేను మెనూ క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఏమేం పేజెస్ మీరు మెనూలో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పేజెస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. నా ఆబ్వియస్లీ షాప్ పేజ్ ఫస్ట్ పెడదాం. కార్ట్ పేజ్ ఫస్ట్ ఉండాలా? చెక్అవుట్ పేజ్ ఫస్ట్ ఉండాలా? ఏది ఫస్ట్ ఉండాలి గైస్ చెప్పండి మీరే. ఆబ్వియస్లీ Cart కార్టే page. కదా. కార్ట్ చేసిన తర్వాతనే చెక్అవుట్ కి వెళ్తారు. చెక్అవుట్ నుంచి కార్ట్ కి ఎవరు రారు. సో మీరు కరెక్ట్ సీక్వెన్స్ లో అరేంజ్ చేసుకొని సేవ్ మెనూ మీద క్లిక్ చేయండి. Ma'am, మళ్ళీ category add చేయాల్సిన అవసరం. ఏంటి గైస్? Category add చేయాల్సిన అవసరం లేదా ma'am? చేసుకోవచ్చు. కేటగిరీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే కేటగిరీస్ వేరే, ప్రోడక్ట్ కేటగిరీస్ వేరే. సరే ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. నార్మల్ కేటగిరీస్ ఆర్ డిఫరెంట్, ప్రోడక్ట్ కేటగిరీస్ ఆర్ డిఫరెంట్. మీరు ప్రోడక్ట్ కేటగిరీస్ యాడ్ చేయాలి అంటే మీ థీమ్ బట్టి కొన్నిట్లో ప్రోడక్ట్ కేటగిరీస్ అనేవి డైరెక్ట్ గా కనిపిస్తాయి.
లేదు అంటే పైన స్క్రీన్ ఆప్షన్స్ అని చూపిస్తుందా అండి మీ అందరికి? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ సంథింగ్ కాల్డ్ యా స్క్రీన్ మ్యామ్. ఆప్షన్స్ ఓవర్ ఎస్ హియర్? మ్యామ్. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీస్ అని చూపిస్తుందా మీ అందరికి? కెన్ యూ ఆల్ సీ ప్రోడక్ట్ కేటగిరీస్? ఎస్ దాన్ని ఎస్ మ్యామ్. ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేస్తే ప్రోడక్ట్ కేటగిరీస్ యాడ్ అయిపోయిందా గైస్? కెన్ యూ సీ దిస్ ఎవ్రీ వన్? ఎస్ ప్రోడక్ట్ ఎస్ కేటగిరీస్ మేడం. ఇక్కడ మన ప్రోడక్ట్ కేటగిరీ కనిపిస్తుందా అండి? ఎస్ ఆల్ ఆఫ్ యా యూ. మీరు మేడం. ప్రోడక్ట్ కేటగిరీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ కేటగిరీస్ అనేవి ఈ కామర్స్ లో వర్కౌట్ అవ్వవు. ప్రోడక్ట్ కేటగిరీస్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ లో వెళ్ళి రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, మన షాప్ పేజ్ లో ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు బానే ఉందండి, ఇక్కడ వరకు నాకేం ప్రాబ్లం లేదు. కానీ వెబ్సైట్ ఓపెన్ చెయ్యంగానే హలో వరల్డ్ వెల్కమ్ టు వర్డ్ ప్రెస్ అని ఏదో సోది కనిపిస్తుంది ఇక్కడ. డైరెక్ట్లీ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ లోపలికి నేను వెళ్ళట్లేదు. ఎందుకు? ఏం చేయాలి ఇప్పుడు నేను? చెప్పండి. హోమ్ స్టార్టింగ్ పేజ్ మనం సెట్టింగ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సమ్వన్ ఇస్ టెల్లింగ్ రైట్ ఆన్సర్. హోమ్ పేజ్ సెట్టింగ్స్ గుర్తుందా, మర్చిపోయారా? ఎస్ మ్యామ్. ఏమంటారు గైస్, గుర్తుంది కదా. గుర్తుందా? ల్యాండింగ్ పేజ్ పెట్టచ్చు. హోమ్ పేజ్ సెట్టింగ్స్ లో బై డిఫాల్ట్ ఏమని ఉంటుంది? లేటెస్ట్ పోస్ట్ అని ఉంటుంది. లేటెస్ట్ పోస్ట్. ఇప్పుడు నా ఫ్రంట్ పేజ్ షాప్ పేజ్ పెట్టాలంటే నేను ఏమని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ? వాట్ షుడ్ ఐ సెలెక్ట్? స్టాటిక్ పేజ్. స్టాటిక్ పేజ్. స్టాటిక్. స్టాటిక్ పేజ్ కింద హోమ్ పేజ్ లో ఏం పేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి షాప్. నేను? షాప్. షాప్ పేజ్. అంటే షాప్. మీరు ఏ పేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఆ పేజ్. సో మనం షాప్ పేజ్ అనుకున్నాం కాబట్టి షాప్ పేజ్. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు కస్టమైజ్ లో వెళ్ళి ఆ హెడర్ ఇమేజ్ తీసేసేయాలనుకుంటే హెడర్ ఇమేజ్ తీసుకోవచ్చు. విడ్జెట్స్ తీసేసేయాలనుకుంటే విడ్జెట్స్ తీసేసేయండి. మీ థీమ్ ని కస్టమైజ్ చేసుకోవడం మీకు వచ్చు కదా. యా, సో ఇప్పుడు మన వెబ్సైట్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? హెల్లో వరల్డ్ వెల్కమ్ టు వర్డ్ ప్రెస్ అన్నట్టు ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? ఈజ్ ఎనీథింగ్ నో అపియరింగ్ లైక్ మేడం. దాట్? నో. ఇప్పుడు అంత నో క్లియర్ మేడం. గా ఉంది కదా. పేజెస్ ని మెనూలో యాడ్ చేసుకున్నాం. హోమ్ పేజ్ సెట్టింగ్స్ లో వెళ్ళి స్టాటిక్ అని సెలెక్ట్ చేసినాం. ఫ్రంట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ షాప్ కనిపించేటట్టు కూడా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక నార్మల్ కస్టమర్ మన వెబ్సైట్ కి వచ్చాడు అనుకుందాం. అతను ఏం చేస్తాడు? యాడ్ టు కార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఏ బటన్ మీద క్లిక్ చేస్తాడు అండి అతను? హీ విల్ క్లిక్ ఆన్ వ్యూ కార్ట్. వ్యూ వ్యూ కార్ట్ కార్ట్. కదా. గైస్ అందరూ చెప్పండి. వ్యూ కార్ట్ లో వెళ్ళిన తర్వాత నేను క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదండి. ఐ కెన్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ. చేయొచ్చు. ఎస్ మ్యామ్. కార్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారండి కస్టమర్ చెప్పండి? ఆల్ ఆఫ్ ప్రొసీడ్ యూ, టు వేర్ విల్ దే చెక్అవుట్. గో? చెక్. ప్రొసీడ్ టు చెక్అవుట్ కదా. ఇదంతా డిఫాల్ట్ అన్నమాట. మనం తీసుకున్న ప్లగ్ఇన్ లోనే ఇవన్నీ ఆటోమేటిక్ ఫీచర్స్ ఉంటాయి. మనం ఏం ఎక్స్ట్రాగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది అవన్నీ మీరేం టెన్షన్ పడొద్దు. WooCommerce ప్లగ్ఇన్ వాళ్ళే అన్ని సెటప్ చేసి ఇచ్చేస్తారన్నమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ WooCommerce ప్లగ్ఇన్. ఇప్పుడు ఫైనల్ గా నేను ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోవాలంటే నేను ఇక్కడ కొనుక్కోవచ్చా అంటే నా ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసి కెన్ ఐ పర్చేస్ ద ప్రోడక్ట్ గైస్ ఎవ్రీ ఎస్ వన్? మ్యామ్. ఎస్ ఆర్ నో? ఐ కెన్ హ్యాపీలీ పర్చేస్ ద ప్రోడక్ట్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. దెన్ సిటీ అడుగుతున్నారు కాబట్టి సిటీ, స్టేట్ అడుగుతున్నారు. అడుగుతారా అడగరా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసేటప్పుడు? విల్ దే ఆస్క్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అండి? ఎస్ మ్యామ్. అడుగుతారు కదా. ఎస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అంటే అబ్జర్వ్ చేయండి. మన వెబ్సైట్ లోపల జీపే, ఫోన్ పే అనేది అడిషనల్, అవి తర్వాత ఆలోచిద్దాం. కానీ కనీసం ఒక్క పేమెంట్ గేట్వే అన్నా ఉండాలి కదా. మినిమం క్యాష్ ఆన్ డెలివరీ అన్నా ఉండాలి కదా అండి. నేను ఒక ప్రోడక్ట్ ని ఆర్డర్ పెట్టాలంటే కనీసం క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదనుకోండి, ఒక కస్టమర్ మన వెబ్సైట్ కి వచ్చి ప్రోడక్ట్ ని కొనగలుగుతాడా? ఈజ్ దట్ పాసిబుల్ గైస్? చెప్పండి No. ఆల్ ఆఫ్ యూ. నో కదా. సో దేర్ ఆర్ నో పేమెంట్ మెథడ్స్ అవైలబుల్ అని అంటున్నారు. మరి కనీసం ఒక్క పేమెంట్ మెథడ్ అయినా మనం యాడ్ చేసుకోవాలా వద్దా? వాట్ డూ యూ సే గైస్? ఎవ్రీ వన్ ఆన్సర్ మై క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ ఎలా ఎనేబుల్ చేయాలో నేను చూపిస్తాను గైస్. అండ్ దాంతో పాటు ఈ కరెన్సీ ఎట్లా మార్చాలో కూడా చూపిస్తాం. సో సింప్లీ గో టు యువర్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్. ప్రతి ఒక్కరు కూడా మీకు WooCommerce కనిపిస్తుందా అండి? ఎవ్రీ వన్, ఆనంద్, కృష్ణ, మల్లికార్జున, ఎవ్రీబడి WooCommerce కనిపిస్తుంది కదా. WooCommerce లో సెట్టింగ్స్ ఉందా అండి ఇక్కడ? కెన్ యూ సీ సెట్టింగ్స్ ఓవర్ హియర్ ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? యా, సెట్టింగ్స్ మీద క్లిక్ ఎస్ చేయండి. మేడం. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే జనరల్ లో మీకు కింద
ఏం కనిపిస్తుంది చూడండి ఇక్కడ. వాట్ ఈస్ దేర్ చెప్పండి లక్ష్మి. కరెన్సీ. కరెన్సీ. అవునా? కరెన్సీ అనేది ఒక్కొక్క థీమ్ లో ఒక్కొక్క లాగా వస్తుంది. సో మీకు ఏ కరెన్సీ కావాలో ఆ కరెన్సీ ఇచ్చేసేయండి. కరెన్సీ పొజిషన్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది. నంబర్ కి రైట్ సైడ్ లో ఉండాలి అని అంటే మీరు ఏమని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ విత్ స్పేస్ అట్లా కూడా ఇవ్వచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు మనం 1000 10,000 అవి ఉన్నాయి అనుకోండి. డాట్ తోటి సపరేట్ చేస్తామా, కామా తోటి సపరేట్ చేస్తామా? మనం Comma. కామాసే కదా. సో దీస్ ఆర్ బేసిక్ స్టఫ్ అన్నమాట. సో సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత వూ కామర్స్ సెట్టింగ్స్ లోనే మీకు ఫోర్త్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది చూడండి అక్కడ. వాట్ ఈస్ దేర్? పేమెంట్స్. 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 పేమెంట్స్ లో కూడా కంప్లీట్ బాటమ్ లో ఏమని ఉంది ఇక్కడ చూడండి. టేక్ ఆఫ్లైన్ Offline పేమెంట్స్. ఆఫ్లైన్ పేమెంట్స్. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఆఫ్లైనే కదా. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని ఉంది ఫైనల్ గా? క్యాష్ ఆన్ Cash on డెలివరీ. డెలివరీ ఇప్పుడు ఏం చేయాలి Enable. నేను? వాట్ షుడ్ ఐ డూ? Enable. ఎనేబుల్ మేడం. అంతే. ఇప్పుడు చూడండి, నేను న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుందా అండి మన వెబ్సైట్ లోపల? ఈస్ దేర్ ఎనీ ఎర్రర్ ఇన్ అవర్ వెబ్సైట్? నో. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంది. జీపే, ఫోన్ పే అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను గైస్. సో ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ తోటైనా నేను ప్రోడక్ట్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కరెన్సీ మారిందా అంటే డాలర్స్ నుంచి రూపీస్ కనిపిస్తుందా లేదా మనకి? మనం రైట్ హ్యాండ్ Yes, సైడ్ లో ma'am. కనిపించాలనుకున్నాం Yes, ma'am. కాబట్టి కనిపించేస్తుంది కదా. ఇంకేంటి, ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్ ఏం చేస్తాడు? ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ Place చేస్తాడు. అంతే కదా. హీ విల్ బి క్లికింగ్ ఆన్ ప్లేస్ ఆర్డర్. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ చూడండి, థ్యాంక్ యూ, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎంత బాగుందండి అసలు. యా, మన మెయిల్ ఐడికి మెయిల్ కూడా వస్తుంది, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అన్నట్టు. అండ్ ఇప్పుడు కస్టమర్ పెట్టిన ఆర్డర్స్ మనం ఎక్కడ చూసుకోవచ్చు అండి? ఎవరైతే మన వెబ్సైట్ కి వచ్చి మన ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళ ఆర్డర్స్ ని మనం ఎక్కడ చూడాలి? వి షుడ్ సీ ఇట్ ఇన్ ఆర్డర్స్ కదా. ఆర్డర్స్ లోకి వెళ్ళండి. కనిపిస్తుందా ఎవరు మన వెబ్సైట్ కి వచ్చి ఆర్డర్ పెట్టారు అని? వాళ్ళ పేరు మీద క్లిక్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళకి ఎక్కడ షిప్ చేయాలి ప్రోడక్ట్, వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఎన్ని ఇన్ క్వాంటిటీ, ఎంత వర్త్ది కొనుక్కున్నారు, అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. దట్స్ ఇట్. Ma'am, సో I have a question. చెప్పండి. మేడం, మొబైల్ నెంబర్ లేకుండా క్యాష్ ఆన్ డెలివరీ చేయలేము కదా. మొబైల్ నంబర్ ఇవ్వచ్చు మీరు. యూ కెన్ గివ్ ద మొబైల్ నంబర్ యాజ్ వెల్. మొబైల్ నంబర్ ఉంటే సిఓడి చేయొచ్చా, లేదంటే లేదా? అలా ఏం లేదు కదా. అవునా? ఇప్పుడు అడ్రస్ ఇచ్చినాం కాబట్టి అక్కడికి వెళ్ళి చేసేస్తారు. కానీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. నేను ఇవ్వలేదు గైస్, కానీ మీరు ఇవ్వండి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు. ఓకేనా? దట్స్ అదే ఎక్కడ ఉంటది ఆప్షన్ మేడం? ఎక్కడ మేడం? ఇక్కడే ఉంది కదా. ఇక్కడ మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇందాక చూపించింది కదా, మొబైల్ నంబర్ కూడా ఇవ్వచ్చు అని ఈమెయిల్ దగ్గరనే. ఇందాకనే గైస్ చెక్అవుట్ పేజ్ లో మనకి కనిపించింది కదా. ఇక్కడ చూడండి, లెట్ మీ యాడ్ ద ప్రోడక్ట్ టు ద కార్ట్, ప్రొసీడ్ టు చెక్అవుట్. ఇక్కడ చూడండి, ఆర్ దే ఆస్కింగ్ అస్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ ఫోన్ నంబర్ కూడా. అరే నేను ఆర్డర్ పెట్టేసా కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఇన్కాగ్నిటో మోడ్ లో చూపిస్తుంది. మీకు చెక్అవుట్ చేసేటప్పుడు అన్ని అడుగుతారు అనమాట. ఓకే, దే విల్ ఆస్క్ యూ ఎవ్రీథింగ్. 1 సెకండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఈ కామర్స్ అంటే వూ కామర్స్ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసినప్పుడు పైన స్టోర్ కమింగ్ సూన్ అని ఉంటుంది. అంటే ఈ వెబ్సైట్ ఇంకా లాంచ్ అవ్వలేదు అని అర్థం. సో లాంచ్ అవ్వనప్పుడు మన కస్టమర్ కి ఈ వెబ్సైట్ కనిపిస్తుందా అండి? విల్ దిస్ వెబ్సైట్ అపియర్ టు అవర్ కస్టమర్ గైస్? కనిపించదు మేడం. నో. సో మీరు ఇక్కడ స్టోర్ కమింగ్ సూన్ దగ్గర క్లిక్ చేసి ఏమని సెలెక్ట్ చేసుకోవాలండి? లైవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లైవ్ అని సెలెక్ట్ చేసుకుంటేనే ఆ వెబ్సైట్ అనేది లైవ్ లో వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. ఓకేనా? ఎవ్రీబడి అండర్స్టూడ్? వూ కామర్స్ అప్పుడు మీరు Okay, లైవ్ ma'am. లో పెట్టాలి, రైట్? ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రోడక్ట్ ని ఇక్కడ యాడ్ టు కార్ట్ చేస్తున్నా, ఆ తర్వాత వ్యూ కార్ట్ చేస్తున్నా, అండ్ దెన్ ఇక్కడ చెక్అవుట్ చేసుకుంటే మీకు ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అన్ని అడుగుతారు, అన్ని ఇవ్వచ్చు. కనిపిస్తుందా ఫోన్ నంబర్ ఇవ్వడానికి ఆప్షన్ మీకు ఇక్కడ? ఎస్, ఆల్ ఆఫ్ యూ అన్ని ఇవ్వచ్చు. మ్యామ్, ఆ మొబైల్ నెంబర్ ని మొబైల్ నంబర్ ని మస్ట్ ఐ మీన్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే Mandatory చేయాలి. కాకపోతే అవి బ్యాక్ ఎండ్ లో మనం కోడ్ ఎడిట్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ కొన్ని ఇంకా డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి గైస్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, చెక్అవుట్ పేజ్ లోకి వెళ్తే వాళ్ళే బై డిఫాల్ట్ క్రియేట్ చేసి పెడతారు.
సో ఐ డోంట్ సజెస్ట్ యూ టు ఎడిట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఓకే. ఇట్లాంటివి ఎడిట్ చేసుకుంటా కూర్చుంటే మొత్తం ఎక్కడో ఒక చోట పోతది. సో ఇక్కడ చూస్తున్నారా? ఫోన్ నంబర్ కనిపిస్తుందా మీకు? ఆప్షనల్ నుంచి ఏం చేసుకోవచ్చండి మీరిక్కడ? వాట్ యూ కెన్ డూ? రైట్ హ్యాండ్ రిక్వైర్డ్ సైడ్ ఏం కనిపిస్తుంది? రిక్వైర్డ్ రిక్వైర్డ్‌లో పెట్టేసుకోండి. కానీ మరీ మేజర్‌గా ఈ పేజెస్‌ని డిఫాల్ట్ పేజెస్‌ని ఎడిట్ చేయకండి. ఓకే. బికాజ్ ఎక్కడో ఒక చోట పోయిందనుకోండి మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. రైట్? సో ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. ఒక సింపుల్ ప్రోడక్ట్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఆ సింపుల్ ప్రోడక్ట్ ని మన వెబ్సైట్ లోపల ఎలా డిస్ప్లే చేయాలి, ఎస్కేయు అంటే ఏంటిది, యా దాంతో పాటు కరెన్సీ ఎట్లా మార్చాలి, సిఓడి. ఐ హోప్ ఆల్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్ అనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ. మ్యామ్. ఎస్ గైస్, ఎవ్రీబడి సింపుల్ ma'am. ప్రోడక్ట్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ వేరియబుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే. వేరియబుల్ ప్రోడక్ట్. వేరియబుల్ ప్రోడక్ట్ అంటే పేరులోనే ఉంది గైస్. వేరియబుల్ ప్రోడక్ట్ అంటే చేంజబుల్ వేరియేషన్స్ ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. సింపుల్ ప్రోడక్ట్ ని మనం డిఫరెంట్ కలర్స్ లో, డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ మెటీరియల్స్ లో అమ్మొచ్చా అండి? ఈస్ దట్ పాసిబుల్ గైస్? సింపుల్ ప్రోడక్ట్ సింపుల్ గానే ఉంటది. కానీ ఇప్పుడు మీరు సమ్ టైమ్స్ స్పెషల్లీ క్లోతింగ్ వెబ్సైట్స్ లో చూసి ఉంటారు. ఒక ప్రోడక్ట్ ని డిఫరెంట్ కలర్స్ లో అమ్ముతారు, డిఫరెంట్ సైజెస్ లో అమ్ముతారు. స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ అని. అవునా? సో అట్లాంటి ప్రోడక్ట్స్ ని ఏమని పిలుస్తారు అంటే, అట్లాంటి ప్రోడక్ట్స్ ని వేరియబుల్ ప్రోడక్ట్స్ అని పిలుస్తారు అన్నమాట. ఏ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ వేరియేషన్స్, రైట్? సో ఒక వేరియబుల్ ప్రోడక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. జస్ట్ గోయింగ్ టు యువర్ వెబ్సైట్. దేని మీద క్లిక్ చేయాలంటే ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే వి షుడ్ క్లిక్ ఆన్ విచ్ బటన్? ఫాస్ట్ గా చెప్పండి. ఏ యాడ్ బటన్? న్యూ ప్రోడక్ట్. న్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ న్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ షార్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి మీరు. ఓకే. షార్ట్ ఆ న్యూ తర్వాత లెంతీ షార్ట్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ మీరు ఇవ్వచ్చు కదండి. నేను ప్రస్తుతానికి ఇవ్వట్లేదు, మీరు ఇచ్చేసేయండి. దెన్ ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అడుగుతున్నారు కాబట్టి మనం ప్రోడక్ట్ ఇమేజ్ ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వి షుడ్ ఆల్సో యాడ్ ద ప్రోడక్ట్ ఇమేజ్ యాజ్ వెల్. ఓకే. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏదో ఇంకొక టీ షర్ట్ ఉంది నా దగ్గర, అదే టీ షర్ట్ ని పెట్టేస్తాను. మీరు ఏదో డమ్మీ ప్రోడక్ట్స్ తోటి ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వైట్ కలర్ టీ షర్ట్ ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే. ఆ తర్వాత గ్యాలరీ, ఇమేజ్, కేటగిరీ, ట్యాగ్ ఇవన్నీ మీరు ఇచ్చేసేయండి. ఇంకా మనం సింపుల్ ప్రోడక్ట్ లో ఉన్నామా లేదంటే వేరియబుల్ ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలా? వాట్ షుడ్ ఐ డూ అండి? ఐ హావ్ టు సెలెక్ట్ వేరియబుల్ యాజ్ ప్రోడక్ట్. వేరియబుల్ వేరియబుల్ ప్రోడక్ట్ కదా. వేరియబుల్ ప్రోడక్ట్ లో ఫస్ట్ వచ్చేసి ఇన్వెంటరీ. మీ అందరికీ తెలిసిందే. సో మీరు ఇక్కడ ఇన్వెంటరీ ఇవ్వచ్చు. స్టాక్ మేనేజ్మెంట్ దగ్గర క్వాంటిటీ ఇచ్చేసేయండి. లో స్టాక్ థ్రెషోల్డ్ ఇచ్చేసేయండి. ఇవన్నీ మీరు చేసుకోవాలి. దెన్ లెంత్, విడ్త్, హైట్ యూ కెన్ గివ్. ఆ తర్వాత లింక్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి లింక్ చేయడం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా మెయిన్ ఫోకస్ ఈ ప్రోడక్ట్ మీద ఉంది. కానీ నేను కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే వేరే ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయా లేవా ఇక్కడ? ఎస్ ఆర్ నో గైస్? డిఫరెంట్ అదర్ ప్రోడక్ట్స్, సిమిలర్ ప్రోడక్ట్స్, రిలేటెడ్ ప్రోడక్ట్స్ అని వేరే ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఈ ప్రోడక్ట్ కి లింక్ అయి ఉన్నాయా లేవా అండి? ఆర్ దే లింక్డ్ టు దట్ పర్టికులర్ ప్రోడక్ట్ గైస్? ఎవ్రీవన్ లింక్ అయి ఉన్నట్టే Yes, కదండి madam. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా. సో మన ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కింద ఏ ప్రోడక్ట్ అయితే మీరు లింక్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఇందులో జనరల్ గా 2 టైప్స్ ఉంటాయి, అప్ సెల్స్ అండ్ క్రాస్ సెల్స్ అని. నౌ లెట్స్ సే ఇది ఐఫోన్ 16 అనుకుందాం. ఓకే. మీరు ఐఫోన్ 16 కంటే బెటర్ ప్రోడక్ట్ ఇప్పుడు మీ వెబ్సైట్ లోపల ఐఫోన్ 16 అమ్ముతున్నారు, ఐఫోన్ 17 కూడా అమ్ముతున్నారండి. 2 అమ్ముతున్నారు. సో నేను ఈ ప్రోడక్ట్ కంటే బెటర్ ప్రోడక్ట్ ని లింక్ చేయాలి అని అంటే నేను ఏ ఆప్షన్ ని వాడొచ్చంట? విచ్ ఆప్షన్ కెన్ ఐ యూజ్ గైస్? అప్ సెల్స్ వాడొచ్చు అన్నమాట. ఓకే. అదే క్రాస్ సెల్ అనుకోండి. ఇప్పుడు మీరు ఒక బిగ్ సి లాంటి స్టోర్ కి వెళ్లారు అనుకుందాం. మీరు ఐఫోన్ 16 కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? "సార్ మేడం, మీరు ఇంత ఖర్చు పెట్టి ఈ ఫోన్ కొనుక్కుంటున్నారు కదా! దాంతో పాటు ఒక ఫోన్ కేస్ కూడా తీసేసుకోండి. సేఫ్ గా ఉంటది ఫోను. దాంతో పాటు చార్జర్ కూడా తీసుకోండి" అని అంటారు. అంటే దీంతో పాటు ఇది కూడా తీసేసుకోండి అని అంటారు. అలాంటి ప్రొడక్ట్స్‌ని లింక్ చేస్తే అది ఎందులోకి వస్తుందంట గైస్? మనము ఎందులో లింక్ చేయొచ్చంట? క్రాస్ సెల్స్ క్రాస్ సెల్స్‌లో లింక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ టీ షర్ట్ ఉంది. టీ షర్ట్‌ని నేను జీన్స్ తోటి లింక్ చేస్తున్నానంటే క్రాస్ సెల్స్ ఇవ్వచ్చు. అంతే కదండీ!
అలా దీనికంటే మంచి టీ షర్ట్ తోటి లింక్ చేస్తున్నా అంటే అప్సెల్స్ లో ఇవ్వచ్చు. సో ఏ ప్రోడక్ట్ ని అయితే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా మీ వెబ్సైట్ లోపల ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటే ప్రోడక్ట్ కదా. ప్రోడక్ట్ పేరు ఏంటండి? మన ప్రోడక్ట్ పేరు ఏమి ఇచ్చాం మనం ఇక్కడ? రోడ్స్టర్ అని ఇచ్చాం కదా. సో నేను ఇక్కడ అప్సెల్స్ దగ్గర ఇచ్చేస్తున్నా. రోడ్స్టర్ అని సెర్చ్ చేయండి. మన ప్రోడక్ట్ కనిపిస్తుందా లేదా మీకు ఇక్కడ? ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ ద ప్రోడక్ట్ గైస్? ఎస్ మ్యామ్. ఎవ్రీ వన్ కనిపిస్తుంది కదా. సో రోడ్స్టర్ ని సెలెక్ట్ చేసుకోండి. అట్లా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అన్నా అప్సెల్స్ కింద క్రాస్ సెల్స్ కింద లింక్ చేసుకోవచ్చు అన్నమాట. దెన్ కమ్స్ అట్రిబ్యూట్స్ అండి. అట్రిబ్యూట్స్ లో ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో నేను ఒక అట్రిబ్యూట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఇంకో అట్రిబ్యూట్ మీరు ఎట్లా క్రియేట్ చేయాలో నాకు చెప్పాలి. ఓకే, అట్రిబ్యూట్ లో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ సైజ్ అని ఇస్తున్నా. ఉట్టిగా పేరు ఇస్తే అయిపోదు. ఆ పేరుకి తగ్గట్టుగా మనము వాల్యూస్ ని కూడా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫుల్ స్పెల్లింగ్ టైప్ చేసుకోవచ్చు. బట్ నేను యాజ్ ఆఫ్ నో ఓన్లీ ఇనిషియల్స్ మాత్రమే ఇస్తున్నా. ఎన్ని వాల్యూస్ ఇచ్చానంటే సైజ్ కి, హౌ మెనీ సైజెస్ ఐ హావ్ ఎంటర్డ్ ఓవర్ హియర్ గైస్? Three. స్మాల్, మీడియం, లార్జ్. అవునా? అండ్ ఆల్సో మీరు వాల్యూస్ ని ఇచ్చేటప్పుడు మీకు నచ్చిన సింబల్ వాడొద్దు. కామా, స్లాష్ అట్లా వాడితే ప్రోడక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. వాడితే పైప్ సింబల్, దీన్ని పైప్ సింబల్ అంటారు. ఇది మన కీప్యాడ్ లో ఎంటర్ బటన్ కి పైన ఉంటుంది. షిఫ్ట్ ఆ బటన్ మీద క్లిక్ చేస్తే పైప్ సింబల్ వచ్చేస్తుంది. సో ఆ వాల్యూస్ ని సపరేట్ చేసుకోవడానికి పైప్ సింబల్ అన్న వాడొచ్చు. లేదంటే ఇంకేం చేయొచ్చు అంట? డబుల్ కొటేషన్స్ కనిపిస్తున్నాయా మీ అందరికి? ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాలన్నమాట. ఓకే, అలా అయినా ఎనీ వన్ మెథడ్ యూ కెన్ చూస్ గైస్, రైట్? అండ్ ఈ రెండు కూడా ఎనేబుల్ ఉన్నాయా లేవా చూసుకోండి. లేకపోతే ఎనేబుల్ చేసి సేవ్ అట్రిబ్యూట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇంకో అట్రిబ్యూట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కలర్. ఏ బటన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను? ఐ షుడ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ. యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకో అట్రిబ్యూట్ కలర్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి వైట్ అని ఇచ్చేస్తాను, మళ్ళీ పైప్ సింబల్, ఇంకోటి వచ్చేసి బ్లాక్. సో 2 కలర్స్ 3 సైజెస్ అంటే టోటల్ ఎన్ని వేరియేషన్స్ క్రియేట్ అవుతాయి? గెస్ట్ చేయండి. 2 into 3 హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అండి? 2 into 3 ఎంత గైస్ చెప్పండి? Six. కదా, అవునా? సో ఇక్కడ సేవ్ అట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇంకో అట్రిబ్యూట్ కూడా క్రియేట్ చేసుకుంటా అంటే క్రియేట్ చేసుకోండి. బట్ యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ సఫిషియెంట్. ఇక ఫైనల్ ఎక్కడికి వెళ్తారు? వేరియేషన్స్ లోకి వెళ్ళండి. వేరియేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత జనరేట్ వేరియేషన్స్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసేసుకోండి. అంతే. సో మీరు అన్నట్టు 6 వేరియేషన్స్ అనేవి క్రియేట్ అయినాయి అంట. స్మాల్ వైట్, స్మాల్ బ్లాక్, మీడియం వైట్ అండ్ బ్లాక్, లార్జ్ వైట్ అండ్ బ్లాక్. సో టోటల్ మనం అనుకున్నట్టు 6 వేరియేషన్స్ అనేవి ఇందులో క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కో వేరియేషన్ మీద క్లిక్ చేయండి. మీరు SKU, రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్, లెంత్, విడ్త్, హైట్, డిస్క్రిప్షన్ అవన్నీ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను స్మాల్ సైజ్ వైట్ టీ షర్ట్ అన్నప్పుడు ఏ ఇమేజ్ యాడ్ చేయాలి? వైట్ కలర్ టీ షర్ట్ ఇమేజ్ యాడ్ చేయాలా? బ్లాక్ కలర్ టీ షర్ట్ ఇమేజ్ యాడ్ చేయాలా? Yes, Which white one? color. వైట్ కలర్ టీ షర్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి కదా. సో వైట్ ఇమేజ్. దెన్ ఇక్కడ నేను రెగ్యులర్ ప్రైస్ ఒక 400 ఇస్తున్నా. సేల్ ప్రైస్ కూడా ఇస్తాను గైస్, సో దట్ మీరు వేరియేషన్స్ చూడొచ్చు తర్వాత. సేల్ ప్రైస్ కూడా ఇస్తున్నా. దెన్ అగైన్ స్మాల్ బ్లాక్ అంట. ఇప్పుడు మనం సేమ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలా? బ్లాక్ కలర్ టీ షర్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయాలా? ఏ ఇమేజ్ అప్లోడ్ చేయాలి ఈసారి? బ్లాక్ కలర్ టీ షర్ట్ కదా. సో మళ్ళీ నేను ఇక్కడ 400 అని ఇస్తున్నాను. దెన్ అగైన్ 200 అని ఇచ్చేస్తున్నా. మళ్ళీ మీడియం వైట్ అంట. సో ఇక్కడ అగైన్ వైట్ కలర్ టీ షర్ట్ ఇమేజ్ ఇస్తున్నా. అండ్ రెగ్యులర్ ప్రైస్ దగ్గర కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అంటే అన్నిటిని మనం సేమ్ ప్రైస్ లో అమ్మొచ్చు అనుకోండి, డిఫరెంట్ సైజెస్ ని. బట్ జస్ట్ మీకు డిఫరెన్స్ చూపిద్దామని నేను డిఫరెంట్ ప్రైజెస్ పెడుతున్నాను సైజెస్ బట్టి. సో ఇక్కడ మళ్ళీ ఒక 600 ఇచ్చేస్తున్నాను. సేల్ ప్రైస్ 400 ఇచ్చేస్తున్నా. ఇక ఫైనల్ గా లార్జ్ ఏంటంటే గైస్, లార్జ్ వైట్ అంట. సో ఇక్కడ నేను ఒక 800 ఇచ్చేస్తున్నా. అండ్ సేల్ ప్రైస్ వచ్చేసి 600. అగైన్ లార్జ్ బ్లాక్ దగ్గర కూడా క్లిక్ చేస్తున్నాను. ఓకే, అగైన్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ 800, 600. మీరు లెంత్, విడ్త్, హైట్, డిస్క్రిప్షన్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? ఇంకా కింద సేవ్ చేంజెస్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అయిపోయింది, అంతే. వేరియబుల్ ప్రోడక్ట్ ఈస్ క్రియేటెడ్. పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు న్యూ ట్యాబ్ లో వెళ్ళండి. న్యూ ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత
ఆ ట్యాబ్ ని రీఫ్రెష్ చేసుకోండి. మీకు మీ షాప్ పేజ్ లో ఇంకో ప్రోడక్ట్ కనిపిస్తుందా లేదా? ఈజ్ ఇట్ అపియరింగ్ ఆర్ నాట్ గైస్? ఎవ్రీ వన్ ఇన్ ద షాప్ పేజ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక యూజర్ ఏం చేస్తాడండి, దాని మీద క్లిక్ చేస్తాడు. అతని ఇష్టం ఇంకా. లెట్స్ సే అతను స్మాల్ సైజ్ కొనాలనుకుంటున్నాడు. స్మాల్ లో కూడా బ్లాక్ కొనాలనుకుంటుంటే కొనొచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ మారిపోయిందా లేదా గైస్ చెప్పండి? డిడ్ ఇట్ చేంజ్ టు బ్లాక్ ఇమేజ్? వైట్ అని సెలెక్ట్ చేస్తే వైట్, బ్లాక్ అని సెలెక్ట్ చేస్తే బ్లాక్. ప్రైస్ ఎంత కనిపిస్తుందండి? స్మాల్ సైజ్ కాబట్టి హౌ మచ్ ఇట్ ఈస్ అపియరింగ్ గైస్? 400, 200. 200 అవునా? 100. నేను అదే మీడియం అని సెలెక్ట్ చేసుకుంటే 600, 400. చెప్పండి 400. 400. అదే లార్జ్ అని సెలెక్ట్ చేసుకుంటే 800, 800. 600. ఇంకా కొనుక్కోవచ్చు కదా. అతను ఏది కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు అన్నమాట. ఓకే. సో సింపుల్ ప్రోడక్ట్ కి వేరియబుల్ ప్రోడక్ట్ కు ఉన్న డిఫరెన్స్ అర్థమైందా మీ అందరికి? ఈజ్ ఇట్ క్లియర్ గైస్? వాట్ ఈస్ సింపుల్ ప్రోడక్ట్, వాట్ ఈస్ వేరియబుల్ ప్రోడక్ట్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ కదా అందరూ? ఎస్. Yes. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్రూప్డ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది చాలా ఈజీ చెప్పాలంటే. అంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అని నేను చెప్పను గైస్ గ్రూప్డ్ ప్రోడక్ట్ అనేది. అండ్ క్రియేట్ చేయడం కూడా సింపులే అండి. గ్రూప్డ్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, రెండు సింపుల్ ప్రోడక్ట్స్ ని కలిపితే గ్రూప్డ్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే. వెన్ యూ కంబైన్ two or more simple products, okay, when you combine two or more simple products, grouped product will be created. అంటే ఏ రెండు ప్రోడక్ట్స్ ని కలిపితే గ్రూప్డ్ ప్రోడక్ట్ తయారవుతుందంట చెప్పండి గైస్? వేరియబుల్ ప్రోడక్ట్స్ ని కలిపితేనా, సింపుల్ ప్రోడక్ట్స్ ని కలిపితేనా? Simple products. ప్రోడక్ట్స్ ని కలిపితే. సో మనం కంబైన్ చేయాలి, ఒక ప్రోడక్ట్ ని ఇంకో ప్రోడక్ట్ తోటి కంబైన్ చేయాలి అంటే మినిమం మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉండాలండి? మినిమం మినిమం 2 మేడం. 2 ఉండాలి. మాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, మీరు ఎన్నైనా కంబైన్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మినిమం 2 అయితే ఉండాలి. సో నేను ఇప్పుడు గ్రూప్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఏముండాలండి? ఏముంటే నేను గ్రూప్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు? ఏముండాలి? Product. సింపుల్ Product. ప్రోడక్ట్ అనేది ఉండాలి. వెరీ గుడ్. సింపుల్ ప్రోడక్ట్ ఉండాలి. సో ఇప్పుడు నేను యాడ్ ప్రోడక్ట్స్ లోకి వెళ్ళి సింపుల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకోవాలా, గ్రూప్డ్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకోవాలా చెప్పండి? Simple product. సింపుల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి కదా. మినిమం మీ దగ్గర ఒక 2 సింపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఆ తర్వాత వాటిని గ్రూప్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ డ్రైవ్ 64 GB అని ఇస్తున్నా. ఓకే. దాని లెంత్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, యా ఇవన్నీ మీరు ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అనేది నేను ఇచ్చేస్తాను. లెట్ మీ గివ్ సమ్ ప్రోడక్ట్ ఇమేజ్ యాజ్ వెల్. ఓకే. సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఏదో ఒక పెట్టుకుంటాను గైజ్, నేను క్లాసెస్ లో ఉపయోగపడుతుందని ఏదో. ఓకే. సో ఇమేజ్ కూడా ఇచ్చేస్తా. ఇక్కడ సింపుల్ ప్రోడక్ట్ అనేది పెట్టాలి కదా. సో నేను ఇక్కడ 750 రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ 650 అని ఇస్తున్నా. ఇన్వెంటరీ మీ అందరికి తెలుసు కదండి, హౌ టు క్రియేట్ సింపుల్ ప్రోడక్ట్ అనేది. సో స్టాక్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. లో స్టాక్ థ్రెషోల్డ్, యా. దెన్ లెంత్, విడ్త్, హైట్. ఇప్పుడు మన దగ్గర వేరే ప్రోడక్ట్స్ ఏమో టీ షర్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ ని ఎవరన్నా పెన్ డ్రైవ్ తోటి లింక్ చేస్తారా అండి? ఆప్షన్ ఉంది కదా అని వాడేసేమంటారు. వాట్ యు సే? No. నో కదా. సో ఈ ఉంది. ఆప్షన్ ని నేనేం వాడట్లేదు. ఇంకా ఫైనల్ గా మనం పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయాలి. కానీ ఆగండి ఇక్కడ కొద్దిసేపు. టేక్ ఎ పాజ్ ఆల్ ఆఫ్ యూ. మనం డైరెక్ట్లీ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ లాగా కనిపిస్తది మన షాప్ పేజ్ లో? Simple. Variable product. ఫుల్ Simple product. ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది. అవునా? ఎందుకు వేరియబుల్ ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది గైస్? ఏ ప్రోడక్ట్ క్రియేట్ చేసినామండి మనము? సింపుల్ ప్రోడక్ట్ ని Simple క్రియేట్ product. చేసినాం కాబట్టి సింపుల్ ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ మెయిన్ గోల్ ఏంటి? ఈ ప్రోడక్ట్ సింపుల్ ప్రోడక్ట్ లాగా చూపిద్దాం అనుకుంటున్నారా, లేదంటే దీన్ని గ్రూప్ చేసి గ్రూప్డ్ Group ప్రోడక్ట్ లాగా product. చూపించాలనుకుంటున్నారా? Group product. గ్రూప్డ్ ప్రోడక్ట్ లాగా చూపించాలి అనేదే కదా మీ మెయిన్ గోల్. సో ఇప్పుడు నేను డైరెక్ట్లీ పబ్లిష్ చేయకూడదు. క్యాటలాగ్ విజిబిలిటీ దగ్గర ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇది సింపుల్ ప్రోడక్ట్ లాగా కనిపించకుండా ఏం చేయాలి ఇప్పుడు నేను దీన్ని? వాట్ షుడ్ ఐ డూ చెప్పండి? ఏం Hidden. చేసుకోవాలి? హిడెన్ Hidden. లో పెట్టేసేయాలి. హిడెన్ లో పెట్టేసి ఓకే బటన్ అండ్ దెన్ పబ్లిష్ కదా.
సో ఇప్పుడు ఒక్క సింపుల్ ప్రోడక్ట్ అయితే ఉంది మన దగ్గర, రైట్? సేమ్ ఇట్లానే ఇంకో సింపుల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకోవాలన్నా వద్దా నేను? డూ ఐ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ సింపుల్ ప్రోడక్ట్ యాజ్ వెల్ ఎవ్రీబడి? Yes, ఎస్ ma'am. ఆర్ నో? ఇంకొక Yes. సింపుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి కదా. అంటే రెండే క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు, మీరు 3, 4, 5 ఎన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనం 2 క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇంకొక సింపుల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. పెన్ డ్రైవ్ ఈసారి 128 GB అని ఇస్తున్నా. ఇవన్నీ ఇచ్చేసేయండి గైస్. ప్రస్తుతానికి నేను ప్రోడక్ట్ ఇమేజ్ అనేది ఇచ్చేస్తున్నా ఇక్కడ. ఓకే, దెన్ ఆ తర్వాత కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ చేద్దాం. దీనికి 850, 750 అని ఇస్తున్నా. ఇన్వెంటరీలో SKU ఇవన్నీ యాడ్ చేసుకోండి మీరు. దెన్ ట్రాక్ క్వాంటిటీ, లో స్టాక్ థ్రెషోల్డ్ అవన్నీ ఇచ్చేసేయండి. ఇంకా మళ్ళీ దీన్ని కూడా డైరెక్ట్లీ పబ్లిష్ చేయాలా, లేదంటే హిడెన్ మోడ్ లో పెట్టేసుకోవాలా? విజిబిలిటీ అనేది ఏం చేయమంటారండి? ఇది కూడా సింపుల్ ప్రోడక్టే కదా. వాట్ షుడ్ ఐ డూ? హిడెన్ Hidden. మోడ్. గైస్ ఎక్కడ ఉన్నారు అందరూ? హిడెన్, Hidden. అవునా? దెన్ ఓకే, అండ్ దెన్ పబ్లిష్. ఓకే, సో మనము ఒక 2 ప్రోడక్ట్స్ ని కంబైన్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి 2 ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసిన. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి ఫైనల్ గా మూడోసారి మళ్ళా యాడ్ న్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను పెన్ డ్రైవ్ అని ఇస్తున్నా. ఓకే, 64 లేదు, 128 లేదు, ఏం లేదు, ఉట్టిగా పెన్ డ్రైవ్ అని ఇచ్చేస్తున్నా. దెన్ ఆ తర్వాత లెంతీ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, ఇమేజ్, గ్యాలరీ, కేటగిరీ అవన్నీ ఇచ్చుకోవచ్చు మనము. ఓకే, దెన్ ఇక్కడ ఈసారి ఏం చేయను నేను? చెప్పండి, సింపుల్ ప్రోడక్ట్ నుంచి ఏమని సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు? Grouped వాట్ టు product. సెలెక్ట్ గైస్? Grouped గ్రూప్డ్ product. సెలెక్ట్ చేసుకోవాలి కదా. గుడ్. గ్రూప్డ్ ప్రోడక్ట్ లో SKU అనేది ఇచ్చేసేయండి మీరు. యూ గైస్ కెన్ గివ్ ద SKU యాజ్ వెల్, రైట్? ఆ తరువాత లింక్డ్ ప్రోడక్ట్స్ అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ వన్, ఆర్ యు ఆల్ దేర్ ఇన్ ద సెషన్? గాయత్రి, సుమంత్, భావన ఏమైంది? యా, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ గ్రూప్డ్ ప్రోడక్ట్ అని ఉంది కదండి. సో గ్రూప్డ్ ప్రోడక్ట్ లో ఏమని కనిపిస్తుంది? లింక్డ్ ప్రోడక్ట్స్ కింద అప్సెల్స్ అండ్ క్రాస్ సెల్స్ బదులు ఈసారి వెరైటీగా ఏం కనిపిస్తుంది చూడండి. వాట్ ఈస్ Grouped products. గ్రూప్డ్ ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఏ 2 ప్రోడక్ట్స్ ని మనం గ్రూప్ చేయాలనుకుంటున్నామండి? సింపుల్ ప్రోడక్ట్. ఆ పేర్లు ఏంటి? వాటి పేర్లు ఏంటి? Pen Pen drive 64 GB. పెన్ డ్రైవ్ 128 128 కదా. GB. అట్లా ఎన్నన్నా మీరు గ్రూప్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఏ బటన్ మీద క్లిక్ చేయాలి ఈసారి నేను? Publish. పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి, అంతే. సో ఇది ఈజీనే కదా. సింపుల్ ప్రోడక్ట్స్ నే క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ క్యాటలాగ్ విజిబిలిటీ దగ్గర హైడ్ పెట్టేసుకొని తర్వాత వాటిని గ్రూప్ చేస్తే కథం. దాన్ని ఏమంటారంట అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రూప్ Grouped products. ప్రోడక్ట్ అంట. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ యా. ఇప్పుడు ఇక్కడ చూడండి, వ్యూ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. వ్యూ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక కస్టమర్ ఇష్టం. 64 GBది కొనొచ్చు, 128 GBది కొనొచ్చు, 2 కొనొచ్చు, లేదంటే ఏదైనా ఒకటే కొనొచ్చు. అతని ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం విడివిడిగా సింపుల్ ప్రోడక్ట్స్ లాగా పెట్టినాం అనుకోండి, ఇది సపరేట్ గా కొనాలి, అది సపరేట్ గా కొనాలి. ఇక్కడ ఏంటిది, మనం వాటిని గ్రూప్ చేస్తున్నాం కాబట్టి 2 కూడా కొనొచ్చా అండి? ఏమంటారు? అఖిల్, Yes. శివ, రాము, యా, Yes, I can do the ma'am. both as well. ఇక ఆ తర్వాత యాడ్ టు ప్రోడక్ట్, అగైన్ కస్టమర్ కెన్ పర్చేస్ ద ప్రోడక్ట్ అన్నమాట. అంతే. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రూప్డ్ ప్రోడక్ట్. నిజంగా చెప్పాలంటే ఈ కామర్స్ లో సింపుల్ ప్రోడక్ట్ అంత ఇంపార్టెంట్ ఇంకే ప్రోడక్ట్ ఉండదు. మిగతావి సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాము, కానీ మరీ టూ మచ్ గా పడైతే యూజ్ చేయము. సింపుల్ ప్రోడక్ట్ ని మాత్రం ఆబ్వియస్లీ ఇక ఈ కామర్స్ వెబ్సైట్ ఉన్నప్పుడు వాడుకో, అంతే కదా. ఇక ఫైనల్ గా ఎఫిలియేట్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సీరియస్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీకు 6 months లో సుభాష్ సార్ క్లాసెస్ లో ఈ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు. సో దట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్, పాసివ్ ఇన్కమ్ కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇవాళ క్లాస్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఏం కాదు, ఈ కామర్స్ ప్రోడక్ట్స్ గురించి కదా. సో జస్ట్ నేను మీకు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ మీనింగ్ చెప్తాను, కానీ మీరు డీప్ గా సర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. సో గైస్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటిది? నౌ లెట్స్ సే మీలో ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, లైక్ వాల్మీకి అండ్ విశ్వనాథ, బోత్ ఆర్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఓకే,
సో నా వాల్మీకి ఏం చేశారు అంటే తను మింత్రాలో ఏదో ఒక ప్రోడక్ట్ ని కొనుక్కున్నారండి. కొన్న తర్వాత తనకు ఆ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చేసింది. అరే సూపర్ ఉంది కదా ఈ ప్రోడక్ట్, మేబీ వేరే వాళ్ళు కూడా కొనుక్కుంటారేమో కదా అని ఈ ప్రోడక్ట్ లింక్ తీసుకొని తన వాట్సాప్ స్టేటస్ లాగా పెట్టారు అనుకుందాం. జస్ట్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అదర్ పీపుల్. ఇప్పుడు తన ఫ్రెండ్ ఆ ప్రోడక్ట్ ని చూశారు అనుకుందాం. యాజ్ ఎ ఫ్రెండ్ మన అందరికి ఒక క్యూరియాసిటీ ఉంటుందా ఉండదా? మన ఫ్రెండ్ ఏం స్టేటస్ పెట్టారబ్బా, ఏంటి లింక్ అన్నట్టు మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదండి, మనం క్లిక్ చేయాలని అనుకుంటాం. సో ఇప్పుడు లెట్స్ సే తను ఈ లింక్ మీద క్లిక్ చేశారు అనుకుందాం. ఓకే, హీ హాస్ క్లిక్డ్ ఆన్ ద లింక్. ఇప్పుడు లింక్ మీద క్లిక్ చేయంగానే తను అదే వాట్సాప్ లో అక్కడే ఉండిపోతారా, లేదంటే మింత్రా ప్రోడక్ట్ కి రీడైరెక్ట్ అయిపోతారా? వేర్ విల్ హీ గో అంటే మింత్రా ప్రోడక్ట్ కి Product కి redirect అవుతారు. రీడైరెక్ట్ అవుతారు. సో సేమ్ వాల్మీకి ఎలా అయితే ఆ ప్రోడక్ట్ నచ్చిందో సేమ్ విశ్వనాథ్ కూడా ఆ ప్రోడక్ట్ అలానే చాలా బాగా నచ్చేసింది అనుకుందాం. అరే సూపర్ గా ఉంది ప్రోడక్ట్, నేను కూడా కొనేస్తాను అన్నట్టు కొనేసుకున్నారు. సో తిని ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని కొనడం వెనకాల మెయిన్ రీజన్ ఎవరు? తన ఓన్ ఇంట్రెస్ట్ తోటి మింత్రా ఓపెన్ చేసి ఎక్కడ ఉంది టీ షర్ట్ అని వెతికి మరి కొన్నారా, లేదంటే వాల్మీకి ఆ లింక్ ని షేర్ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్నారా? వై డిడ్ హీ పర్చేస్ ద షేర్ ప్రోడక్ట్ చేయడం అండి? వల్ల Share చేయడం వాల్మీకి వల్ల కదా. ఆ అంటే వాల్మీకి ఆ లింక్ ని షేర్ చేయకపోతే అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, అవునా? సో ఇక్కడ మింత్రా ఏం చేస్తదంటే వాల్మీకి కమిషన్ ఇస్తది. చూడండి వాల్మీకి, మీరు మా ప్రోడక్ట్ ని ఏమంటారు ప్రమోట్ చేయడం వల్ల ఇలా ఒక పర్సన్ మా వెబ్సైట్ కి వచ్చి ప్రోడక్ట్ ని కొనుక్కున్నారు. సో బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ ప్రైస్ మేము మీకు ఒక 5% కమిషన్ ఇస్తాము, 7% కమిషన్ ఇస్తాము అన్నట్టు ఇస్తుంది అనమాట. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ, వేరే వాళ్ళు అని ఎందుకు అంటున్నాను? వాల్మీకి మింత్రాకి, వాల్మీకి అమెజాన్ కి మన సంబంధం ఉందా అంటే ఇద్దరు ఫ్రెండ్సా? కాదు కదా. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కమిషన్ ఎర్న్ చేయడమే ఏంటిది? ఎఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. ఓకే, సో ఎఫిలియేట్ ప్రోడక్ట్ అంటే మన ప్రోడక్టా వేరే వాళ్ళ ప్రోడక్టా? ఏమనుకుంటున్నారంటే మీరే Other చెప్పండి. వేరే వాళ్ళ అదర్ పీపుల్స్ ప్రోడక్ట్. సో నిజంగా చెప్పాలంటే మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు, స్పెషల్ గా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లో మీ బిజినెస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటున్నప్పుడు ఇలా అఫిలియేట్ ప్రోడక్ట్స్ ని యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ అంటారా గైస్? మన ప్రోడక్ట్స్ తో పాటు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కలిపేద్దాం అంటారా? No. నో కదా. సో చెయ్యొద్దు అట్లా. మీ సొంతం బిజినెస్ ఉన్నప్పుడు డోంట్ యాడ్ అఫిలియేట్ ప్రోడక్ట్స్. మీరు అంతా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నేను పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను అంటే దానికోసం సపరేట్ వెబ్సైట్ డిజైన్ చేసుకోండి. అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది మీరు ముందు ముందు నేర్చుకుంటారు. దట్ ఈస్ కంప్లీట్ గా డిఫరెంట్ చేయండి. అంతేగాని ఈ వెబ్సైట్ లోనే అవి కూడా యాడ్ చేసేస్తే అయిపోతుంది కదా అంటే బ్రాండ్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అట్లా ఎప్పుడు చేయొద్దు. బట్ ఇక మేడం పనులు ఒకవేళ తను లింక్ క్లిక్ చేసి ఓన్లీ చూసి వదిలేస్తే మేడం పర్చేస్ చేయకుండా రాదు, డబ్బులు రావు, ఓన్లీ పర్చేస్ చేస్తూనే వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ ఫర్ టైం బీయింగ్ గైస్, ఇక ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను మీకు. బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ యాడ్ అఫిలియేట్ ప్రోడక్ట్ ఇన్ యువర్ వెబ్సైట్. సరేనా? గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? క్లారిటీ వచ్చిందా అండి? నిజంగా రియల్ టైమ్ లో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఏ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ఒక కరెక్ట్ పేరు, డిస్క్రిప్షన్. అంటే మీరు ఎంతైనా గొప్పలు మాట్లాడొచ్చు, మీరు ఇంకా ఇంకా దాని గురించి గొప్పలు చెప్పేసి చేయొచ్చు. ఎగ్జాక్ట్ సేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, దాని గురించి డిఫైన్ చేస్తే చాలు. షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేస్తారా, డమ్మీ ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేస్తారా? సేమ్ ఇమేజే, అవునా? ఎస్ ఆర్ నో గైస్ ఎవ్రీబడి? బట్ యాజ్ ఆఫ్ నో నేను ఏదో ఒకటి ఇచ్చేసిన అక్కడ. తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ప్రోడక్ట్ యూఆర్ఎల్ అంటే ప్రతి పేజ్ కి, ప్రతి పోస్ట్ కి, ప్రతి ప్రోడక్ట్ కి పైన ఇట్లా లింక్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ లింక్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. కానీ అఫిలియేట్ లింక్స్ ఆర్ ఆల్వేస్ యూనిక్ లింక్స్ అండి. ఇప్పుడు 10 మంది కలిసి ఇదే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు అనుకుందాం. 10 మంది ఇదే లింక్ ని షేర్ చేస్తే కస్టమర్ ఎవరు షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి కొన్నాడు అనేది మింత్రాకి తెలుస్తుందా చెప్పండి? వాళ్ళకి మన మ్యాజికల్ పవర్స్ ఉన్నాయా? నో కదా. సో అప్పుడు వాళ్ళు ఎంతమందికి అని కమిషన్ ఇస్తారు? కాబట్టి అఫిలియేట్ మార్కెటింగ్ లో యూనిక్ లింక్స్ ని ఎట్లా జనరేట్ చేయాలి అంటే, ఇదే ప్రోడక్ట్ ని ఒక 10 మంది ప్రమోట్ చేస్తున్నారు అనుకుందాం, కానీ మీ దగ్గర ఉన్న లింక్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు, వేరే వాళ్ళ దగ్గర ఉన్న లింక్ మీ దగ్గర ఉండదు. వాటినే అఫిలియేట్ లింక్స్ అంటారు అనమాట.
దే ఆర్ యునీక్ లింక్స్ కేస్. సో అఫిలియేట్ లింక్స్ ఎట్లా జనరేట్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ క్లాస్ లో నేర్చుకుంటారు. యాజ్ ఆఫ్ నో ఫర్ టైం బీయింగ్ నేను పైన ఉన్న లింకే ఇక్కడ యాడ్ చేసిస్తున్నా. దెన్ ఆ తర్వాత బటన్ టెక్స్ట్ మీరు బై నౌ అని పర్చేస్ నౌ అని ఏమన్నా ఇవ్వచ్చు. తర్వాత రెగ్యులర్ ప్రైస్ సేల్ ప్రైస్ మనకు నచ్చింది ఇస్తామా లేదంటే ఆ ప్రోడక్ట్ ఎంత ఉందో ప్రైస్ అంతే ఇస్తామా? ఏం చేస్తామండి మనము? వాట్ వి విల్ డూ గైస్? ఎంత చెప్పండి. ఎంత ఎంత ఉందో అంతే అంతే ఇస్తాం కదా, అవునా? సో రెగ్యులర్ ప్రైస్ సేల్ ప్రైస్. ఇన్వెంటరీలో ఓన్లీ SKU జస్ట్ ఒక యూనిక్ ఐడెంటిటీ అడుగుతున్నారు. కానీ ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఎందుకు లేదో చెప్పండి మీరే. వై? అంటే వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ మనం అఫిలియేట్ చేస్తున్నాం కదా. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళే వాళ్ళకి సంబంధం ఉంది. అసలు ఇది మన ప్రోడక్ట్ గైస్ చెప్పండి. మనం మేనేజ్ చేయనికి స్టాక్ మన దగ్గర ఎందుకు ఉంటది స్టాక్, అవునా? అందుకోసం మన ప్రోడక్ట్ కానిది మనం ఎట్లా మేనేజ్ చేస్తాం స్టాక్? అందుకోసం ఏం లేదు ఇక్కడ. ఓకే, నథింగ్ ఇస్ దేర్. సో మీరు జస్ట్ మీ అఫిలియేట్ లింక్ ఆఫ్ ద ప్రోడక్ట్ బటన్ టెక్స్ట్ ఇచ్చేసి ప్రైస్ యాడ్ చేసేసుకొని పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను న్యూ ట్యాబ్ లో వెళ్ళి రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తే అఫిలియేట్ ప్రోడక్ట్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరైతే ఈ పర్చేస్ నౌ మీద క్లిక్ చేస్తారో వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతారు? మన వెబ్సైట్ లోనే ప్రోడక్ట్ ని కొనొచ్చా, మింత్రాకి వెళ్ళి కొనుక్కోవాలా? ఏమంటారండి? మింత్రాకి వెళ్ళి కొనుక్కోవాలి. కొంటే ఏమవుతుంది? మనకు కమిషన్ వస్తుంది. అంటే రియల్ గా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటే కమిషన్ వస్తుంది. ఓకే, సో డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సింపుల్ ప్రోడక్ట్, గ్రూప్డ్ ప్రోడక్ట్, వేరబుల్ ప్రోడక్ట్, అఫిలియేట్ ప్రోడక్ట్ ఇవి అర్థమైనాయి అనుకుంటాను కదా ప్రతి ఒక్కరికి. ఎస్. సో ఇవాళ మీరు టాస్క్ ఏం చేస్తారు అంటే, ఐ వాంట్ యూ ఆల్ టు రీసెట్ ద వెబ్సైట్. ఎన్నిసార్లు రీసెట్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది, రైట్? యాజ్ ఆఫ్ నో మీరు నార్మల్ వర్డ్ ప్రెస్ లో ఉన్న కామర్స్ థీమ్ తీసేసుకోండి, పర్వాలేదు. లేదంటే నేను ఆస్ట్రాని మేనేజ్ చేయగలుగుతాను నాకు వచ్చు అంటే ఆస్ట్రా వాడండి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మీకు రాదు ఆస్ట్రాలో అంటే ప్రస్తుతానికి నాకు అంత ఐడియా లేదు అంటే నార్మల్ నేను ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో ఉన్న కామర్స్ థీమ్ ఎట్లా తీసుకున్నా మీరు కూడా అట్లనే తీసేసుకోండి. ఓకే, సో టాస్క్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెట్ ద వెబ్సైట్. ఏ ప్లగిన్ ని యాక్టివేట్ చేసుకోవాలండి మనము చెప్పండి? విచ్ ప్లగిన్ టు వి నీడ్ టు యాక్టివేట్? WooCommerce. WooCommerce WooCommerce ప్లగిన్. మేడం. ఆ తర్వాత ఏదో ఒక థీమ్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చిన కామర్స్ థీమ్ యాక్టివేట్ చేసుకోండి. 3 సింపుల్ ప్రోడక్ట్స్, 1 వేరియబుల్ ప్రోడక్ట్, 1 గ్రూప్డ్ ప్రోడక్ట్. సో టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలండి మీరు? హౌ మెనీ ప్రోడక్ట్స్ డు యూ నీడ్ టు క్రియేట్ గైస్? 5 ప్రోడక్ట్స్ 5. క్రియేట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు క్యాష్ ఆన్ డెలివరీ అండ్ కరెన్సీ కూడా సెటప్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ కరెన్సీ ఇవ్వండి. డిఫాల్ట్ పేజెస్ ని మనం ఎక్కడ యాడ్ చేయాలండి? అట్లనే ఉంచుతామా లేదంటే మెనూలో యాడ్ చేసుకుంటామా ఆ పేజెస్ ని? మెనూలో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ పేజ్ ఖాళీగా ఉండొద్దు, హలో వరల్డ్ వెల్కమ్ టు వర్డ్ ప్రెస్ కనిపించొద్దు కాబట్టి మనం హోమ్ పేజ్ సెట్టింగ్స్ లో ఏమైనా Home సెలెక్ట్ page చేసుకుంటాము? Static. స్టాటిక్ అండ్ దెన్ షాప్ అన్నమాట. ఓకే, నేను మీకు ఫ్యూచర్ లో డైరెక్ట్లీ షాప్ పేజ్